ఫ్రెండ్స్, ఇవాళ మనము ఉపయోగి ఆత్మకథలోని అధ్యాయం 44 గురించి తెలుసుకోబోతున్నాము. గాంధీ మహాత్ములతో వార్తాలు అనే విషయాన్ని మనకి చెప్పబోతున్నారు. ముందు మనం గురువులను స్మరించుకున్నాము. పితామహాపతి గారికి, అదేవిధంగా మన గురుదేవులైనటువంటి వంశీకిరణ్ మాస్టర్కి, మన గ్రూప్ అడ్మిన్ అయిన హైమా మేడంకి, మన గ్రూప్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ అధ్యాయాన్ని మనం అధ్యాయం 44 గాంధీ మహాత్ముల వార్తాలు అనే అధ్యాయాన్ని ఉపయోగాత్మకత నుంచి మనం చెప్పుకోబోతున్నాం కదా. అక్కడ మనము ఆ పరమహంస యోగానందుల గురు పరంపరని మనం ధ్యానం చేసుకొని మొదలు పెడదాం. హెవెన్లీ ఫాదర్, డివైన్ మదర్, అండ్ బిలౌడ్ గాడ్, భగవాన్ శ్రీకృష్ణ, జీసస్ క్రైస్ట్, మహావతార్ బాబాజీ, లాహిరి Paramahamsa Yoganandaji, saints and sages of all the religions, I humbly bow to you. May the love shine forever on the sanctuary of my devotion. May I be able to awaken thy love in all. Om Shanti Shanti. Beloved Gurudeva, Paramahamsa Yoganandaji, నా ద్వారా మీ ఆత్మకథని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంకా అమెరికాకి ఇంకా వెళ్ళటానికి నాకు ప్రయాణము ఆగిపోతుంది. దాంతో ఏంటంటే ఇంకా అక్కడక్కడ ఈయన విజిట్ చేస్తూ ఉంటారనమాట. అట్లా విజిట్ చేస్తూ ఉన్నప్పుడు మహాత్మా గాంధీ యొక్క ఆశ్రమంలో వార్ధాకి కూడా ఈ విజిట్ చేస్తారనమాట. అమెరికా వెళ్ళబోయే ముందు అక్కడికి వార్ధాకి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వార్ధా రైల్వే స్టేషన్ కి ఒక రోజు ఆగస్టు మంత్ లో వేకువజామున వీళ్ళు దిగుతారనమాట. అక్కడ దిగినప్పుడు వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి గాంధీ మహాత్ముల యొక్క కార్యదర్శి అయినటువంటి మహాదేవ్ దేశాయి అనే అతను అక్కడికి వస్తారనమాట. ఇక్కడికి ఎవరెవరు వెళ్తారు అంటే, వీళ్ళ ముగ్గురు ఉంటారు కదా, మిస్ ప్లేట్స్, శ్రీ రైట్, పరమహంస యోగానందుల వారు వెళ్తారు అనమాట. వెళ్ళినప్పుడు ఆయన ఆ మహాదేవ్ దేశాయ్ ఏంటంటే ఎంతో సౌహార్ద్యంగా వీళ్ళని ఆహ్వానిస్తాడు. వార్ధాలో మీకు స్వాగతం అని చెప్పేసి కద్దరు మాలలు వేస్తారు. ఇంకా వీళ్ళు ఆ వార్తా స్టేషన్ లో దిగ్గానే వీళ్ళకి చాలా కొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దుమ్ము ఉక్కపోత అలా ఉంటది అనమాట. ఆ టైంలో బయటపడడానికి చాలా సంతోషిస్తారు. వాళ్ళ సామాన్లన్నీ తీసుకెళ్లి ఒక ఎద్దుల బండిలో వేస్తారనమాట. వేసి శ్రీ దేశాయ్తో పాటు వచ్చినటువంటి బాబా సాహెబ్ దేశ్ముఖ్, డాక్టర్ పింగళి గారు, అంటే వీళ్ళు స్వతంత్ర సమరయోధులు, వీళ్ళతో కలిసి ఒక టాప్ లేని కారులో వీళ్ళు బయలుదేరుతారు అనమాట అక్కడ ఆయన ఆశ్రమానికి. ఆ బురద కొట్టుకుపోయిన నాటు రోడ్ల మీద కొంత ప్రయాణం చేసిన తర్వాత మగన్వాడి, అంటే గాంధీ గారి వార్తాలో గాంధీ గారి ఉండే ఆశ్రమం పేరు మగన్వాడి అనమాట. ఆ మగన్వాడికి వెళతారు. వెళ్ళిన తర్వాత ఇది భారతదేశ రాజకీయ ఋషి ఆశ్రమం ఇది అని చెప్తారు. అక్కడి నుంచి ఆ దేశ వీళ్ళ సెక్రటరీ ఏం చేస్తారంటే, ఆయన ఒక రాత గది అని ఉంటుంది, అంటే రైటింగ్ రూమ్, అక్కడికి ఈ ముగ్గురిని తీసుకెళ్తారు అనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి గాంధీ మహాత్ములు బాస్పాట్లు వేసుకొని కూర్చొని ఉంటారు. కింద కూర్చొని ఆయన చేతిలో ఒక కలం ఉంటుంది, అదే విధంగా ఒక కాగితం ఉంటుంది అనమాట. ఆ మొహంలో మాత్రం ఎంతో హృదయాన్ని ఆకర్షించేటటువంటి మధురమైన దరహాసం కూడా ఉంటుంది, మందహాసం, అంటే ఎంతో చిరునవ్వు నవ్వుతూ ఉంటారు గాంధీ గారు. ఆ నవ్వుతూ ఉండి ఆయన చేతిలో పేపర్ ఉంది కదా, దాని మీద రాస్తారు, స్వాగతం అని రాసి హిందీలో రాసి వీళ్ళకి ఇస్తారన్నమాట. ఎందుకంటే ఆ రోజు సోమవారం గాంధీ గారు మౌన వ్రతంలో ఉండే రోజు అన్నమాట. ఆయన వారానికి ఒకసారి మౌన వ్రతంలో ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకటే మొదటిసారి కలుసుకుంటారు, పరమహంస యోగానందుల గారు, మహాత్మా గాంధీ. కానీ ఒకళ్ళొకళ్ళు ఎంతో ఆప్యాయంగా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు అనమాట. 1925లో, ఇది 35లో జరుగుతుంది. 25లో ఈయన రాంచీ విశ్వవిద్యాలయాన్ని కూడా మహాత్మా గాంధీ దర్శిస్తారు. పరమహంస యోగానందులుగా పెట్టినటువంటి రాంచీ విశ్వవిద్యాలయాన్ని వెళతారు ఈయన. తర్వాత అక్కడ అది ఆ విశ్వవిద్యాలయానికి ఒక మహా గౌరవం అని చెప్పి చెప్తారు. అంటే అక్కడ ఏంటంటే ఆయన అక్కడ విజిటర్స్ బుక్ లో కూడా ఎంతో ప్రశంసాపూర్వకంగా రాస్తారనమాట. ఈ సంస్థ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ సంస్థలో వాళ్ళు ఈ విద్యాలయము ఈ చెరకాన్ని, అంటే ఆయన ఇది మామూలు బట్టలు అవి నేచే అది ఉంటుంది కదా, అది ఎక్కువగా ఉపయోగించడానికి ప్రోత్సహిస్తే బాగుంటుంది అని చెప్పేసి రాస్తారనమాట. అందులో ఆయన ఎట్లా ఉంటారంటే, ఆల్మోస్ట్ 45 కేజీల స్వల్ప కాయ, 45 కేజీలు ఉంటాడు ఆయన. అంత సన్నగా ఉంటారు.
కానీ ఆయనలో శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన ఆరోగ్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కానీ ఆయన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారనమాట. ఆయన ఎంతో ప్రశాంతంగా ఉండే ఆయన నేత్రాలు కొంచెం ఎరుపు రంగులో ఉండి జ్ఞానంతో, చిత్తశుద్ధితో, వివేకంతో వెలుగొందుతూ ఉన్నాయంట ఆయన మహాత్మా గాంధీ కళ్ళు. ఆ రాజనీతిజ్ఞులు ఎన్నో న్యాయ పోరాటాలని, సాంఘిక పోరాటాలని, రాజకీయ పోరాటాలని చేసి జయించారు ఆయన. ఆ లక్షలాది మంది భారతీయుల యొక్క జన హృదయాల్లో ఎంతో గొప్పగా స్థానం సంపాదించుకున్నారు. ఆ విధంగా ఏ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా జనాలలో ఇంత ఆ, హృదయాల్లో స్థానం చేసుకోలేదు అని చెప్తారనమాట. ఆయనకి అందరూ కూడా ఎంతో ప్రసిద్ధమైనటువంటి మహాత్ముడు అనే బిరుదునిచ్చారు. అదంతా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఆయన అర్పించిన నివాళి లాంటిది ఈ మహాత్ముడు అన్న బిరుదు అని చెప్తారనమాట. అంటే అందుకనే ఆ ప్రజల కోసం ఆయన ఏంటి కొల్లాయి గుడ్డకే పరిమితం అయ్యారు. అంటే కింద చిన్న పంచెని మాత్రమే కట్టుకునేవాళ్ళు ఆయన. ఆ అది కూడా అందువల్ల ఏమైందంటే ఎన్నో వ్యంగ్య చిత్రాలు గీయటానికి విచిత్రకారులకు అది ఉపయోగపడింది అంటారు. ఆ విధంగా ఆయన చిన్న బట్టలు కట్టుకోవటం వల్ల ఏంటంటే అంతే తక్కువ బట్టలు కట్టుకునేటటువంటి దళిత జన బాహుళ్యంలో తాను కూడా ఒకళ్ళు ఉంది, దళితులలో నేను ఒకడిని అని చెప్పటానికి అనే భావనకి అది ఒక చిహ్నము అని చెప్పి అంటారనమాట. తర్వాత ఇంకా అక్కడ ఈయనతో పరిచయం అదే తీసుకొచ్చి పరిచయం చేశారు కదా, వీళ్ళని ఒక అతిథి గృహానికి తీసుకెళ్ళటానికి రెడీ అవుతారు వాళ్ళ కార్యదర్శి శ్రీదేశాయి. ఆ వెళ్ళేటప్పుడు మళ్ళీ గాంధీ గారు ఒక చిన్న పేపర్ మీద రాసిస్తారు అనమాట. అదేంటంటే ఆశ్రమ వాసులు పూర్తిగా మీ సేవకు హాజరుగా ఉంటారు, ఏం కావాలన్నా దయచేసి వాళ్ళని తెలుసుకోండి అని చెప్పి, చేయించుకోండి అని చెప్పి చెప్తారనమాట. అనేది ఎంతో సహజ సౌమన్యంతో అంటే ఎంతో మృదువుగా ఆ చీటీని ఆ పరమహంస యోగానందుల వారికి ఇస్తారనమాట. ఇంకా తర్వాత వీళ్ళు ఆ దేశాయి గారు వీళ్ళని ఎన్నో పండ్ల తోటలు గుండా, పూల తోటలు గుండా నడిచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కిటికీలు జాలి ఉన్నటువంటి కిటికీలు ఉన్న ఒక పెంకుటింట్లోకి తీసుకెళ్తారు. అక్కడ ఏంటంటే వీళ్ళకి ఆ ముందు దొడ్లో ఏంటంటే ఒక 25 అడుగుల నుయ్యి ఉంటుంది. అది పశువులకి నీళ్లు పట్టడానికి ఉపయోగిస్తారని చెప్తారనమాట. ఆ పక్కనే ధాన్యం నూర్చడానికి సిమెంట్ చెక్క ఉంటుంది. వీళ్ళకి అక్కడ ఆ పెంకుటింట్లు ఏంటంటే వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక ప్రత్యేక చిన్న పడక గది ఇస్తారు అన్నమాట. ముగ్గురికి 3 గదులు ఇస్తారు. అందులో ఏంటంటే వీలైనంత కనీస సామాగ్రి మాత్రమే ఉంటుంది. మంచం కూడా ఒక నులక తాటితో అల్లిన ఒక మంచం ఉంటుంది. అదే విధంగా వెల్ల వేసినటువంటి అదే ఒక మామూలుగా గోడలకి వేసినటువంటి గోడలకి సున్నం వేసి ఉంటుంది అనమాట. అలాంటి వంటింట్లో ఒక మూల ఒక నీటి కుళాయి ఉంటుంది, ఒక దగ్గర ఒక పొయ్యి కూడా ఉంటుంది అనమాట. అంటే ఎవరన్నా అతిథులు వచ్చి వాళ్ళ వంటలు చేసుకొని ఉండటానికి వీలుగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఇచ్చిన ఆ ఆతిథ్యము అక్కడ అప్పటికే ఏంటంటే కాకుల అరుపులు, పిచ్చుకల కిచకిచలు, పశువుల యొక్క అంబారావాలు, రాళ్ళు కొట్టే టకటక చప్పుళ్ళు, అవన్నీ కూడా నిరాడంబరమైనటువంటి పల్లెలో వినబడే శబ్దాలు మాకు వినిపించాయి. అంటే అది పల్లెటూరు కాబట్టి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి అని చెప్తారు. అక్కడ శ్రీరైట్కి ఏంటంటే ట్రావెల్ డైరీ ఉంటుంది కదా, యాత్ర దినచర్య అన్ని రాసుకుంటూ ఉంటాడు కదా ఈయనతో పాటు వచ్చినప్పుడు. దాంట్లో అది చూసి దేశాయి దాన్ని తెరిచి ఏం చేస్తాడంటే ఒక పేజీలో గాంధీ యొక్క ఈ అనుమాయి అంటే వాళ్ళ శిష్యులు ఉంటారు కదా, అంటే వాళ్ళని అందరినీ సత్యాగ్రహులు అంటారు. వాళ్ళందరూ చేసే సత్యాగ్రహ వ్రత ప్రతిజ్ఞలని రాస్తారు అనమాట ఆ ట్రావెల్ డైరీలో. వాళ్ళు చేసే ఈ ప్రతిజ్ఞలు ఏంటంటే అహింస, అంటే అవన్నీ పాటిస్తాము అని చెప్తారనమాట వాళ్ళు. అహింస, సత్యము, ఆశ్చర్యం అంటే దొంగిలించుకుపోవడము, బ్రహ్మచర్యం చేయటము, అపరిగ్రహము, కాయ కష్టం చేయటము, జిహ్వను అదుపులో ఉంచుకోవడం అంటే తిండి, అంటే నాలుకను అదుపులో ఉంచుకోవడము, నిర్భయము భయం లేకుండా ఉండడము, అన్ని మతాల పట్ల సమానమైన గౌరవం కలిగి ఉండడము, స్వదేశీ అంటే వస్తువులనే వాడటము, అంటే మన దేశంలో చేసిన వస్తువులనే వాడడము, విదేశీ వస్తువులను వాడకపోవడము, అంటరానితనం పాటించకపోవడం అనే ఒక 11 ప్రతిజ్ఞలు అనమాట. వాళ్ళు ఇవన్నీ కూడా ఎంతో వినయ విధేయతలతో పాటించాల్సి ఉంటుంది అని చెప్పి అందులో రాస్తారు. ఆ నెక్స్ట్ డే కూడా గాంధీ గారు అది చూసేసి ఆ పేజీ మీద ఆయన సంతకం కూడా చేస్తారనమాట. సంతకం చేసి డేట్ కూడా వేస్తారు. అదేంటంటే ఆగస్టు 27, 1935 సంవత్సరం అని డేట్ వేస్తారు. అవి వీళ్ళు ఇంకా గెస్ట్ హౌస్ కి అట్లా వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత 2 గంటల తర్వాత వీళ్ళకి వాళ్ళు భోజనాలకు పిలుస్తారు. ఈయనని ఆ మిగిలిన ఇద్దరు శ్రీరైట్ ని బ్లేడ్స్ ఆ మేడం ని ఇద్దరిని పిలుస్తారు అనమాట. అప్పటికే వీళ్ళు వెళ్ళేటప్పటికి మహాత్ములు ఏంటంటే
ఆయన పఠన మందిరానికి ఆయన చదువుకునే స్టడీ రూమ్ ఉంటుంది కదా, దానికి ఆ ముంగిలికి మధ్యలో ఒక వసార ఉంటుంది కదా, దాని ఒక కమాన్ కింద అంటే దాని ఆ వసార దగ్గర కూర్చుంటారు అనమాట. కూర్చొని అదే విధంగా ఆయనతో పాటు 25 మంది సత్యాగ్రహులు కూడా కూర్చొని ఉంటారు. అంటే భోజనాలు కూర్చొని ఉంటారు అన్నమాట వాళ్ళందరూ. వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటారు. వీళ్ళందరూ ఎదురుగా ఏంటంటే ఇత్తడి కప్పులు, కంచాలు పెట్టుంటాయి. అందరూ కలిసి ప్రార్థన చేస్తారు అన్నమాట. అంటే ఎంతో మంచిది. అంటే భోజనం చేయకూడదు, ప్రార్థన చేయటం అన్న దాన్ని కూడా మహాత్ములు ఎంతో ఇదిగా పాటిస్తూ ఉంటారు. ఆ తర్వాత పెద్ద పెద్ద ఇత్తడి పాత్రలు కూడా అన్ని ఇత్తడివే వాడుతూ ఉంటారు అనమాట. అంటే అన్ని ఆరోగ్యానికి సంబంధించినవి, ఒక ఆధ్యాత్మిక ఆ శోభని కలిగించేవి పద్ధతులు అన్నమాట. అక్కడ ప్రార్థన చేయటము అదంతా, కింద కూర్చొని తినటం అవన్నీ. వండిన ఫుడ్ కూడా ఎంతో ఆరోగ్యకరమైనదే ఉంటుంది అనమాట. అదేంటంటే నేతితో చేసిన చపాతీలు వడ్డిస్తారనమాట. తర్వాత తాల్సరి అంటే ఉడకబెట్టిన కూరగాయ ఉండే కూర. ఆ కూరని నిమ్మకాయ మురబ్బ అంటే నిమ్మకాయ పచ్చడి అనుకోండి, అట్లాంటిది వడ్డిస్తారనమాట చపాతీతో పాటే. ఆ తర్వాత ఆ మహాత్మా గాంధీ ఏంటంటే ఆ చపాతీలని ఉడకబెట్టిన బీట్రూట్ గింజల్ని, కొన్ని పచ్చి కూరగాయల్ని, నారింజ కాయల్ని కూడా తింటారు. అదే విధంగా రక్తాన్ని శుభ్రం చేసుకోవటానికి ఆ వేపాకు ముద్ద ఒకటి ఆయన ప్లేట్ లో పెట్టి ఉంటుంది అనమాట. అంటే రక్త శుద్ధి చేయడానికి ఇది ఎంతో మంచిది కదా. ఆయన ఒక చెంచాతో కొంచెం ఆ ప్లేట్ లో ఉన్న దాన్ని తీసి ఈయన కంచంలో వేస్తారు. గురువు గారి కంచంలో వేస్తే ఆయనకి చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి అనమాట. వాళ్ళమ్మ ఈ వేపాకు ఉండలని బాగాలేనప్పుడు, లేకపోతే అప్పుడు ఆరోగ్యం కోసం మింగేసేది, అది గుర్తొస్తుంది. దాన్ని ఇంకా ఆయన గబక్కున నోట్లో వేసుకుని మంచినీళ్ళతో గుట్టుకుని మింగేస్తాను నేను అని చెప్తారు. కానీ గాంధీ గారు మాత్రం అరుచి అనుకోకుండా, అంటే చేదు అనుకోకుండా ఆ వేపాకు ముద్దని కొద్దిగా నమిలి తిన్నారంట ఆయన. అప్పుడు ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది, ఇచ్చానుసారంగా తన మనసుని ఇంద్రియాల మీద నుంచి మళ్లించే సామర్థ్యం మహాత్ములకు ఉంది అని నాకు ఈ చిన్న సంఘటనతో అర్థమైపోయింది అంటారనమాట. అదే విధంగా ఒక కథ ఒకటి బహుళ ప్రచారంలో ఉంటుందన్నమాట. అదేంటంటే ఈయనకి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది గాంధీ గారికి. చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే నాకు మొత్తం అంత ఏం అక్కర్లేదు అని చెప్పేసి ఆయన ఆయన బాధల విషయంలో స్పృహ లేకుండా, అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎంతో ప్రశాంతమైన చిరునవ్వుతో ఆపరేషన్ జరుగుతున్నంత సేపు తన శిష్యులతో కులాసాగా కబుర్లు చెప్తూ ఉన్నారనమాట. అంటే ఆయనకి అంత ఇంద్రియాల మీద కంట్రోల్ ఉందన్నమాట. ఆయన ఇచ్చానుసారంగా వాటి నుంచి ఆయన డిటాచ్ అవ్వగలరు అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత మధ్యాహ్నము ఇంకా పొద్దున్నే ఇంకా అది అయిపోతుంది కదా, మధ్యాహ్నం భోజనం చేశాక ఆ తర్వాత గాంధీ గారి ప్రముఖ శిష్యురాలైనటువంటి మాండలిన్ స్లెడ్జ్ అన్న వాళ్ళతో ఇల్లు కొంతసేపు మాట్లాడతారు అనమాట. ఆవిడ ఏంటంటే ఇంగ్లీష్ లో ఒక నౌకా సేనాధిపతి కుమార్తె ఆమె పేరు ఇప్పుడు ఆమె ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఆమె మీరాబాయి అనేది పేరు పెట్టుకుంది. ఆమె ఏంటంటే ఎంతో తన రోజువారీ కార్యక్రమాలు ఏంటని ఎంతో విధంగా నిర్దిష్టమైన హిందీలు. ఆవిడ యాక్చువల్గా అయితే ఇంగ్లీష్ వాళ్ళ అమ్మాయి, కానీ అంటే ఇంగ్లాండ్ సంబంధించిన అమ్మాయి కదా, ఇంగ్లీష్ వచ్చాము. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఎంతో చక్కటి హిందీ నేర్చుకుంటుంది అనమాట. ఎంతో చక్కటి హిందీగా ప్రశాంతంగా ఎంతో అంటే నిండుతనంతో ఉంటుంది అనమాట. ఉన్నట్లుగా అనిపిస్తుంది మాట్లాడేటప్పుడు. ఎంతో ఉత్సాహంగా వెలికి చెప్తుంది అనమాట. ఇంకా ఏం చెప్తుందంటే గ్రామ పునరుద్ధరణకి కృషి చేయడం చాలా లాభదాయకంగా ఉంది. మేము రోజు మాలో 5గురు ఏం చేస్తామంటే రోజు పొద్దున్న 5 గంటలకు లేచి దగ్గరలో ఉన్న పల్లికి వెళ్ళేసి వాళ్ళకి సేవ చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళకి సాధారణ ఆరోగ్య సూత్రాల గురించి వాళ్ళకి మేము చెప్తూ ఉంటాము అని చెప్తారనమాట. వీళ్ళు చేసే సేవ ఏంటంటే వాళ్ళ పాకిదొడ్లు, బురద మట్టితో చేసిన తాటాకు గుడిసెలు ఉంటాయి కదా వాళ్ళకి, అవన్నీ కూడా వీళ్ళు శుభ్రం చేసేవాళ్ళు. అంటే వీళ్ళే శుభ్రం ఎట్లా చేసుకోవాలని చూపించడం వస్తుందన్నమాట. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు చదువురాని వాళ్ళు చేసి చూపిస్తే తప్ప వాళ్ళకి నేర్పటం సాధ్యం కాదు అని చెప్పేసి ఆమె ఎంతో కులాసాగా నవ్వింది అనమాట. అంటే అంత అంటే ఎంతో ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించి కూడా ఒక ఆంగ్ల వనిత ఈవిడ, ఇంగ్లీష్ వచ్చిన ఆవిడ అంటరాని వాళ్ళు చేసే పని, పాకి పని కూడా చేస్తూ ఉంది. అంటే అది నిజంగా క్రైస్తవ సహజమైన వినయం వల్ల వచ్చింది అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఈవెన్ బేసిక్ గా క్రిస్టియన్ కాదు, ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ క్రిస్టియన్సే ఉంటారు. సో అది క్రైస్తవ సహజమైన వినయం వల్ల వచ్చింది అని చెప్పేసి ఆమె వైపు చాలా ప్రశంసాపూర్వకంగా చూస్తారనమాట. ఇంకా ఆమె ఏం చెప్తుందంటే, నేను 1925లో భారతదేశం వచ్చాను. ఈ దేశం ఇక్కడికి వచ్చాక నేను నా ఇంటికి తిరిగి వచ్చాను అని నాకు అనిపించింది అని చెప్తుంది అనమాట. అంటే ఏదో జన్మల్లో ఇక్కడ పుట్టుంటుంది. ఇప్పుడు ఏంటంటే తర్వాత ఎక్కడో పుట్టినా మళ్ళీ తన కర్మ ఆమెను ఇక్కడికే తీసుకొచ్చింది. సో నేను ఇక్కడికి వచ్చాను.
ఇప్పుడు నాకు నా పాత జీవన సరళి అని కానీ, పాత అభిరుచులకు కానీ మారిపోవాలని కూడా నాకేమీ అనిపించట్లేదు అని చెప్పేసి అంటారు. వీళ్ళిద్దరు కాసేపు మళ్ళీ అమెరికా గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే అదే ఈయన అమెరికాలో నుంచి చేస్తున్నారు కాబట్టి ఆ దేశం గురించి మాట్లాడుకుంటారు. భారతదేశాన్ని ఇంకా ఆమె అప్పుడేమంటదంటే, భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చేటువంటి అనేక మంది అమెరికన్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక విషయాల్లో కనిపించేటటువంటి గాఢమైన ఆసక్తి చూసినప్పుడు నాకు సంతోషము, ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది. అంటే చాలా మంది అమెరికన్లు భారతదేశం యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కనబరుస్తారు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఈలోపు ఆమెకి ఏంటంటే, ఈ మీరాబాయికి రాట్నంతో చేతి నిండా పని వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇంకా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. గాంధీ మహాత్ముల కృషి వల్ల ఇప్పుడు భారతదేశంలో గ్రామాల్లో కూడా అన్ని వడికే రాట్నాలు అన్ని ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్తారు. అంటే గాంధీ ఇదంతా ఎందుకు చేస్తారంటే, కుటీర పరిశ్రమలకి పునరుద్ధరించడానికి, ప్రోత్సహించడానికి గాంధీ గారు ఇవన్నీ ఉన్నాయి. దానికి బలమైన ఆర్థికమైన కారణాలు, సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి అని చెప్తారు. కాకపోతే ఆయన ఇవన్నీ చెప్పారు కానీ ఆధునిక ప్రగతిని మాత్రం ఎప్పుడు పిచ్చిగా కూడా ఆయన ఖండించలేదు. ఆయన జీవితంలో కూడా యంత్రాలను వాడారు, రైళ్లు వాడారు, కార్లు, టెలిగ్రాములు, అవన్నీ కూడా ఆయన జీవితంలో ఎంతో ప్రముఖ పాత్రని పోషించాయి అని చెప్తారన్నమాట. ఆయన జీవితంలో అంటే ఒక 50 సంవత్సరాల ఏళ్లకాలం ఆయన రాజకీయ జీవితంలో ఉన్నారు, జైల్లో ఉన్నారు, బయట ఉన్నారు. అదంతా చేసినా కూడా ఆయన మనసు సంతులనాన్ని, నిష్కాపట్యాన్ని, మతి స్థిమితంగా ఉండటాన్ని, అదే విధంగా మానసిక ఆ, చిత్రమైన మానవ జీవితాన్ని ఆవిష్కరించడానికి అది ఎంతో దోహదపడింది ఆయన జీవితము అని చెప్పేసి చెప్తారు. వీళ్ళు ఇంకా ఆ రోజు సాయంత్రం పొద్దున అక్కడికి వచ్చారు కదా, మధ్యాహ్నం భోజనం చేశారు. తర్వాత ఈవిడ వాళ్ళ శిష్యురాలతో మాట్లాడారు, మీరాబహన్తో. ఆ రోజు సాయంత్రం వీళ్ళు బాబాసాహెబ్ దేశ్ముఖ్ గారికి అతిథులుగా వెళ్తారు భోజనాలు, సాయంత్రం భోజనాలకు వెళ్తారు. 6 గంటలకంతా భోజనాలు చేసి వచ్చేసి మళ్ళీ మగన్వాడికి వచ్చేస్తారు, అంటే ఆశ్రమానికి వచ్చేస్తారు. వచ్చేసి అక్కడ ఆ టైంలో ప్రార్థన టైం అన్నమాట. అది డాబా మీద ప్రార్థన జరుగుతూ ఉంటుంది, వెళ్ళి ప్రార్థనకి వెళ్తారు అనమాట. అక్కడ 30 మంది సత్యాగ్రహులు గాంధీ గారి చుట్టూ కూర్చొని ఉంటారు. ఆయన ఒక తుంగ చాప మీద కూర్చొని ఉంటారు. అదే విధంగా పాతకాలపు జేబు గడియారం ఒకటి ఆయన ముందు ఉంటుంది అన్నమాట. అది గడియారం ఎప్పుడు గాంధీ గారి దగ్గర ఉంటుంది, ఒక చిన్న గడియారం జేబులో. అదే టైంలో సూర్యకిరణాలు వాలుతూ ఉండి తాడి చెట్ల మీద, మర్రి చెట్ల మీద తమ చివరి వెలుగుల్ని ప్రసరిస్తూ ఉంటాయి. ఇంకా స్లోగా రాత్రి అయిపోతుంది. కీచురాళ్ల చప్పుళ్ళు అవన్నీ మొదలైపోతాయి. వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. అక్కడ నేను చాలా మైమర్చిపోయాను అంటారు. అప్పుడు ఏంటంటే ఇలా సెక్రటరీ శ్రీ దేశాయి భజన కీర్తన పాడుతూ ఉంటే మిగిలిన వాళ్ళంతా ఆయనతో కలిపి పాడుతూ ఉంటారు అన్నమాట. ఆయన పాటను అందుకొని పాడు భజన చేస్తూ ఉంటారు. తర్వాత గీతా పారాయణ జరుగుతుంది. తర్వాత ఆ టైంలో మహాత్ములు ఇంటికి సంజ్ఞ చేస్తారు. ఎందుకంటే అప్పుడు దాకా ఈయన ఇంకా మాట్లాడరు కదా మహాత్ములు. అంటే ఆయన మౌనవ్రతంలో ఉంటారు కదా, ఈయనకేం చెప్తారంటే ముగింపు ప్రార్థన చేయమని పరమహంస యోగానందుల వారిని అడుగుతారు. ఆయన చేస్తారు. అప్పుడు ఈయన అనుకుంటారు అనమాట, ఆలోచనలకు ఆశయానికి ఎటువంటి పొందిక ఉంది, ఆయన ఆలోచనలన్నీ ఆశయాలన్నీ చక్కగా చేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటారు అనమాట. అలా వార్ధాలో మిద్ది మీద జరిగిన ధ్యానము, అంటే అప్పుడప్పుడే పొడిచిన చుక్కల కింద వార్ధాలో మిద్ది మీద జరిగిన ధ్యానం ఉందే, అది నాకు మనసులో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మధుర స్మృతి అని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. అప్పుడు ఇంకా అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 8 గంటలకి గాంధీ గారు మౌనం చాలించేస్తారు అనమాట. అంటే ఎంత టైమింగ్ అనమాట, ఆయన ప్రతిదీ ఆయన జీవితంలో టైమింగ్ చేసుకుంటూ ఉంటారు. మనకి మామూలు వాళ్ళకి అసలు ఇట్లా మౌనం చేయాలంటే మనం, ఆయన ఎంత బిజీగా ఉండే రాజకీయవేత్త, అదే విధంగా ఆయన ఆ రోజుల్లో స్వతంత్ర సమరం జరుగుతూ ఉంటుంది. ఆయన ఎంత బిజీగా ఉంటారో చూడండి. అలాంటిది కూడా ఆ ఎంతో ఒక పద్ధతి ప్రకారం ఆయన ఈ మౌనాన్ని కూడా పాటిస్తారు. అంటే మనం చిన్న చిన్న వాటికి ఎలా బెదిరిపోతామో అలా మహాత్ములైన వాళ్ళు ఎంత సిస్టమేటిక్ గా ఉంటారు అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అదే విధంగా ఆయన జీవితంలో సాధించవలసిన కఠోరమైన పనుల వల్ల కాలాన్ని సూక్ష్మ ప్రమాణాల్లో కేటాయించడం అవసరమైంది. అంటే 8 గంటలకి ఆపాలంటే 8 గంటలకి ఆపిస్తారు అట్లా అన్నమాట. అంటే ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఆయన ఉన్నారు అని చెప్పేసి. అప్పుడు ఇంకా అది అయిపోయాక అప్పుడు మళ్ళీ కూడా ఏమంటారంటే స్వాగతం స్వామీజీ అని చెప్తారు అన్నమాట. ఇప్పుడు ఓరల్ గా చెప్తారు, పేపర్ మీద కాదు, ఓరల్ గా చెప్తారు అన్నమాట. ఆ తర్వాత వీళ్ళందరూ ఏంటంటే డాబా దిగి ఆయన రైటింగ్ రూమ్కి వెళ్తారు. ఫస్ట్ లో కలుస్తారు కదా, ఆ రూమ్కి వెళ్తారు. అక్కడ ఏంటంటే ఇంకా ఏమి ఇక్కడ అంటే ఏమి ఉండవు అనమాట, కుర్చీలు అవి ఏమి ఉండవు, చెద్దరు ఉంటాయి. అంటే కూర్చుంటానికి పరుపులు లాంటివి ఉంటాయి, పుస్తకాలు, కాగితాలు ఉంటాయి. అదే విధంగా పెద్ద పెద్ద కాస్ట్లీ ఫౌంటైన్ పెన్నులు అయితే ఏమి ఉండవు, పెన్నులు అయితే ఉంటాయి అక్కడ.
ఒక చిన్న పొట్టి డెస్క్ కూడా ఉంటుంది, కూర్చొని రాసినట్టు చిన్న ఎత్తు ఉండాలి కదా, అట్లాంటి డెస్క్ ఉంటుంది. అదే విధంగా ఒక మూల టిక్ టిక్ మని పాత ఒక గడియారం ఉందంట. ఆ మొత్తం కూడా ఆ ప్లేస్ లో శాంతి భక్తి ప్రభులు సర్వత్రా వ్యాపించినట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత బోసి నోటితో గాంధీ గారు సమ్మోహకరమైన చిరునవ్వు చిందిస్తున్నారు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఇంకా ఈయన ఏం చెప్తారంటే, ఈ మౌనం ఆపేశారు కదా, దాని గురించి గాంధీ గారు ఎంతో మాట్లాడతారు. చాలా ఏళ్ల క్రితం నేను నా ఇలా లెటర్స్ కి జవాబులు ఇవ్వటానికి అది నాకు టైం సరిపోక నేను వారానికి ఒక రోజు మౌనం పాటించాలనుకున్నాను. అంటే టైం కలిసి వస్తుంది కదా, వాటికి జవాబులు ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఆయన మౌనం పాటించడం మొదలు పెడతారు. మొదట అలా మొదలు పెడతారు ఆయన మౌనం అన్నదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే, నేను 24 గంటలు ప్రధాన ఆధ్యాత్మిక అవసరంగా పరిణమించాయి ఇది. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఈ మౌనాన్ని ఆయన వాడుకుంటున్నాను, ఆధ్యాత్మిక ప్రగతికి వాడుకుంటున్నాను అని చెప్తారన్నమాట. ఇంకా ఏమంటారంటే, నియమిత కాలం మౌనంగా ఉండటం ఒక భాగ్యమే కానీ చిత్రహింస కాదు అంటారు. అంటే చాలా మందికి ఏంటంటే, ఇంకా మౌనం పెడితే ఇంకా ఎట్లా చెప్పాలి అని ఇంకా అసలు వాళ్ళు పేరుకే మౌనం కానీ ఇంకా అన్ని చేస్తూ ఉంటారు అనమాట. మాట్లాడరు అంతే కానీ ఎన్నో శబ్దాలు చేస్తూ అట్లా ఉంటారు. కానీ అది చిత్రహింస లాంటిది కాదు, మహాభాగ్యము అని చెప్పి చెప్తారు. ఆ విషయాన్ని పరమహంస యోగానంద వారు కూడా మనసారా అంగీకరిస్తారు. నన్ను అమెరికా నుంచి ఆ అదే యూరోప్ గురించి కూడా ఈ పరమహంస యోగానంద వారితో మాట్లాడతారు అనమాట ఆయన. అదే విధంగా భారతదేశం గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి, అంటే మొత్తం ఇవి రాజకీయాల గురించి అన్ని, అమెరికా, యూరోప్, అదర్ దేశాల గురించి, భారతదేశం గురించి వీళ్ళిద్దరు కూడా చాలాసేపు చర్చించుకుంటారు అనమాట రాత్రి. తర్వాత మళ్ళీ ఈలోపు అక్కడికి దేశాయి వస్తారనమాట. దేశాయి అక్కడికి గదిలోకి వస్తూ ఉండేటప్పుడు ఈయన ఏమంటారంటే, మహాదేవ్, స్వామీజీ రేపు రాత్రి యోగం గురించి మాట్లాడటానికి టౌన్ హాల్లో ఏర్పాటు చేయించండి అంటే పరమహంస యోగానందుల వారు ఒక మాట్లాడమని చెప్తారన్నమాట. టౌన్ హాల్లో ఆ ఏర్పాట్లన్నీ చూడమని వాళ్ళ సెక్రటరీకి చెప్తారు. సరే ఆ రాత్రికి ఆయన దగ్గర సెలవు తీసుకుంటూ ఉంటారు, పడుకోవటానికి నైట్ వెళ్ళిపోవాలి కదా. అప్పుడు ఇంకా గాంధీ గారు ఏంటంటే ఎంతో మంచి ముందు చూపుతో సిట్రినల్ ఆయిల్ అనే సీసాన్ని ఆయన కొట్టి చేతులు పెడతారు. అంటే ఒక సిట్రినల్ అని ఒక గడ్డి నూనె అంటది, ఆ ఆయిల్ ని ఆయన చేతులు పెడతారు. పెట్టేసి ఏమంటారంటే, నవ్వుతారనమాట. నవ్వుతో ఏమంటారంటే, వార్ధదోమలకి అహింస సంగతి ఏం తెలియదు స్వామీజీ అని నవ్వుతారు. అంటే ఈ మనుషులు అహింస పాటిస్తారు కానీ ఇక్కడ వార్ధదోమలకి ఏం తెలియదు కదా, అందుకని సిట్రినల్ ఆయిల్ తీసుకోమని, దోమలు కుడతాయని చెప్పేసి ఈయనకి ముందు చూపుతో ఆ బాటిల్ ఇస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ తేనె పాకము, అదే విధంగా పాలు కలిపిన గోధుమ జావ వెలికి పొద్దున్నే ఇస్తారు. అదేవిధంగా భోజనానికి 10:30కి అందరూ గాంధీ గారితో సత్యాగ్రహాలతో భోజనానికి ఆశ్రమం ముందుకు పిలుస్తారు అనమాట 10:30 అప్పుడు. అందులో ఏంటంటే వంటకాల్లో ఎర్ర బియ్యము, కొత్తగా ఎంపిక చేసిన కూరగాయలు, ఎలక్కాయ గింజలు అన్ని పెట్టి, అంటే అంతా కూడా సాత్విక ఆహారం ఉంటుంది. ఏది పెద్ద స్పైసీ ఫుడ్ కానీ అట్లా ఏమి ఉండవు, అన్ని ఉడకబెట్టినవి మంచి. ఇప్పుడు చూడండి, బియ్యం కూడా నార్మల్ బియ్యం కాదు, ఎర్ర బియ్యం అనమాట. అట్లా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా ఇక్కడ వీళ్ళకి అందిస్తారనమాట. తర్వాత ఆ భోజనం అదే 10:30కి భోజనం అయ్యాక ఆ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు అటు ఇటు తిరుగుతారు. అక్కడ ఏంటంటే ఆవులు కూడా ఏది భయం లేకుండా, నదురు బెదురు లేకుండా ఆ మైదానాల్లో మేస్తూ ఉంటాయి. అంటే ఎందుకంటే గోరక్షణ అనేది గాంధీ గారికి చాలా గాఢమైన ఆసక్తి ఉంది కాబట్టి అవి ఇంకా భయం లేకుండా అక్కడ తిరుగుతూ అనమాట. అదే విధంగా ఆవు అనేది ఏంటంటే మానవుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న మొత్తం జంతువులకి ఒక అదొక ప్రధానమైన ఒక రిప్రజెంటేటివ్ లాంటిది అనమాట ఆవు. అంటే జంతు ప్రపంచానికి అది ఒక రిప్రజెంటేటివ్ లాంటిది. మానవుడి సానుభూతిని, మానవేతరాలు కూడా విస్తరింపజేస్తుంది అది, ఈ ఆవుని రక్షించటం అన్నది అని మహాత్ములు వివరించారంట. అదే విధంగా బ్రతికే ప్రతి జీవిలో కూడా, అంటే ఈ భూమి మీద ఉన్న బ్రతికే ప్రతి జీవిలో కూడా తనను తాను చూసుకోవటానికి మానవుడు గోవుని పూజించాలని మన పెద్దలు ఆదేశించారు. అదేవిధంగా సనాతన ఋషులు ఏంటంటే గోవుని దైవ సమానంగా భావించడం సహజమే. ఎందుకంటే భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు, అది సంపదలను ఇస్తుంది, అది పాలిస్తుంది, అదేవిధంగా సేద్యాన్ని కూడా ఉపయోగపడుతుంది, అదేవిధంగా మూత్రం కూడా ఎంతో ఈ వైద్యానికి ఉపయోగపడుతుంది కదా. అట్లా ప్రతిదీ కూడా ఎంతో తోడుగా ఉంటుంది భారతదేశంలో. అందుకని దైవ సమానంగా భావించి పూజించే వాళ్ళు జంతు ప్రపంచానికి ఒక రిప్రజెంటేటివ్ గా తీసుకునే వాళ్ళు అంటారు అనమాట.
ఆవు కూడా గోవు కరుణ రసాత్మక కావ్యము అంటే గోవు ఎప్పుడు చాలా శాంతంగా ఉంటుంది, సాధు జంతువు. సో ఆ సాధు జంతువులో కరుణే మనకి కళ్ళకి కనిపిస్తుంది. మన గోవును చూసినప్పుడు ఎంతో కరుణగా అనిపిస్తుంది, అసలు ఆ రఫ్నెస్ ఏం కనిపించదు కదా మనకి. అట్లా ఏ జంతువులో చూడండి ఉంటుంది, కానీ గోవుల్లో మనకి కరుణ ఎక్కువ కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా మానవ జాతిలో లక్షల మందికి రెండో తల్లి లాంటిది. ఎందుకంటే ఆవు పాలు పిల్లలకి పాలు పడతారు కదా. కొంతమంది చిన్నపిల్లలకి తల్లి దగ్గర పాలు లేకపోతే ఆవు పాలే పడతారు. అదే అంటే ఇలాగా ఆవు పాలు పడతారు. అదే విధంగా కొంచెం పెద్దగా అయిన పిల్లలు కూడా పాలు ఇస్తుంటారు కాబట్టి రెండో తల్లి లాంటిది గోవు అన్నది. అంటే గోరక్షణ చేయడం అంటే భగవంతుడు సృష్టించిన మూగజీవాలన్నిటినీ రక్షణ ఇవ్వటం అన్నమాట. ఆ విధంగా మనకి గోరక్షణ అన్నది ఉంటుంది అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇంకా ఇంకా ఏంటంటే ప్రార్థన, చాలా విషయాల గురించి గాంధీజీ గారు ఎన్నో విషయాలు రాశారు. అందులో ఆయన ప్రార్థన గురించి ఏం రాస్తారంటే, దేవుడి సహాయం లేకపోతే మనం ఎంత నిస్సహాయులమో మనకి ప్రార్థన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మనం ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక క్షణంలో భగవంతుడిని ప్రార్థిస్తుంటానే ఉంటారు కదా. అంటే ఆయన సహాయం లేకపోతే మనం ఎంత నిస్సహాయులమో అన్నది ప్రార్థన మనకి జ్ఞప్తికి తెస్తూ ఉంటుంది. ప్రార్థన లేకపోతే ఏ ప్రయత్నమో పూర్తయినట్టు కాదు. మనం ప్రతిదీ పని చేయబోయేటప్పుడు ఇది బాగా జరగాలి అని ప్రార్థిస్తాం కదా, ఈ పని జరగాలి అంటే ఏ ప్రయత్నం కూడా పూర్తయినట్టు కాదు. మనిషి చేసే అతి మంచి ప్రయత్నాల వెనుక భగవంతుని ఆశీస్సులు కనుక లేకపోతే అవి ఎందుకు పనికిరానిదని ఖచ్చితంగా మనం గుర్తించాలి. అదే విధంగా మనం వినయంగా ఉండాలని ప్రార్థన సూచిస్తుంది. ఆత్మశుద్ధికి ఆత్మశోధనకు అది పిలుపు లాంటిది ప్రార్థన అని చెప్పేసి ప్రార్థన గురించి ఎంతో ఉన్నతంగా చెప్తారు. అదే విధంగా ఏంటంటే నైష్టిక హిందువులకు కొన్ని నిత్య కర్మలు ఉంటాయి. అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళకి కొన్ని నిత్య కర్మలు చేయాల్సి వస్తుంది అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే పశువులకు మేత పెట్టడము. అదే విధంగా సృష్టిలో అల్పమైన అపరిణిత చెందిన జీవుల పట్ల మనకున్న బాధ్యతల్ని గ్రహించుకోవాలి అన్నదానికి ఈ మేత పెట్టడము అంటే పశువులకి కానీ లేకపోతే పెట్టెలకి వాటికి లేకపోతే చిన్న చిన్న జంతువులకి వాటర్ ఇవ్వటము అట్లాంటివన్నీ కూడా మనకున్న బాధ్యత ఈ అపరిణిత జీవితం వల్ల అనే దానికి ఒక ప్రతీక అని చెప్తారు. ఈ అల్పమైన ఈ జీవరాశులు ఏంటంటే సహజంగా దేహ స్పృహతో మూపడి ఉంటాయి. అంటే వాళ్ళకేం పెద్ద వివేకము అవేమి ఉండవు కాబట్టి ఎక్కువగా దేహ స్పృహ మాత్రమే ఉంటుంది అనమాట. మానవుడిని కూడా మానవుడి కూడా ఈ దేహ స్పృహ అనే మాయ మానవుడిని కూడా బాధిస్తుంది అని చెప్తారు. ఆ విధంగా మనం ఏంటి ఇప్పుడు అదృశ్య జీవులు ఉంటారు కదా, అంటే దేవతలు, వాళ్ళ యక్షులు, కిన్నెరులు అలా అంటారు కదా, వాళ్ళందరూ కూడా మనకి అంటే మన గురువులు, అంటే ఉన్నత లోకాలలో నుంచి మనకి ఆశీస్సులు ఇస్తున్నటువంటి అదృశ్య జీవులు అసంఖ్యాకంగా మనం తీసుకుంటున్నాం వాళ్ళ నుంచి. అదే విధంగా మనకంటే అంటే నెక్స్ట్ మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న జీవులు కదా ఇవన్నీ. ఆ జీవులకు కూడా మనము ఆ సహాయం చేయాలి అన్నది ఈ భూతయజ్ఞం మనకి చెప్తూ ఉందన్నమాట. అదే విధంగా మనకి మానవునికి ఇంకొక బాధ్యత కూడా ఉంది. అదేంటంటే భూమి మీద, సముద్రంలో, ఆకాశంలో విచ్చలవిడిగా వ్యర్థమైపోతున్న ప్రకృతి వరప్రసాదాలని పునరుజ్జీవింప చేయటం అన్నది కూడా, అంటే ఈ ప్రకృతిని కాపాడటము, ప్రకృతిని కరెక్ట్ గా ఉపయోగించుకోవటము, దాని డెవలప్మెంట్ కి దోహదపడటము అన్నవి ఇవన్నీ కూడా మానవుడి మీద ఉన్న బాధ్యతలు. అంటే ప్రకృతిని కూడా మనం రక్షించాలి అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట. తర్వాత ఈ ప్రకృతికి, జంతువులకి, మనిషికి అదే విధంగా సూక్ష్మలోక దేవతలకి మధ్య ఉండే సంభాషణ రాహిత్యం, అంటే ఈ మధ్యలో ఎక్కడ కమ్యూనికేషన్ ఉండదు ప్రకృతికి. ప్రకృతికి మనతో ఏమి ఉండదు కదా, జంతువులతో మనం మాట్లాడలేము. అదే విధంగా సూక్ష్మలోక దేవతలతో మనుషులందరూ మాట్లాడలేరు. అట్లా ఆ సంభాషణ రాహిత్యం అనేది ఉంది కదా, అలాంటి అవరోధాన్ని ఈ నిత్య యజ్ఞాల ద్వారా అనే నిశ్శబ్దమైన ప్రేమతో మనము దాటవచ్చు అని చెప్పేసి చెప్తారన్నమాట. అంటే ఆ అన్నిటికీ కూడా ఒక సమాధానం లాంటిది. అంటే ఈ ఈ ప్రకృతికి, జంతువులకి, మనిషికి, సూక్ష్మమైన దేవతలకి మధ్య లేనటువంటి సంభాషణని ఈ నిశ్శబ్దంగా ప్రేమతో చేసే నిత్యయజ్ఞాల ద్వారా మనము ఒక విధంగా కనెక్షన్ ని వాటితో పొందవచ్చు అని చెప్పేసి చెప్తారు. అదే విధంగా మనుషులకి ఏంటంటే ఇంకొక 2 దైనిక యజ్ఞాలు ఉన్నాయి. అంటే రోజు చేసే యజ్ఞాలు ఇంకో 2 కూడా ఉన్నాయి. భూతయజ్ఞం ఒకటి, ఇంకొకటి ఏంటంటే పితృయజ్ఞం. నెక్స్ట్ నృయజ్ఞం. పితృయజ్ఞం అంటే ఏంటి? పితృదేవతలకి తర్పణాలు ఇవ్వటము. ఎందుకంటే ఇప్పుడు నేటి మానవుడు ఉన్నాడు. ఈ నేటి మానవుడికి ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మన 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 ముందు తరాల వాళ్ళ నుంచి కదా వచ్చాయి.
సో అదంతా మనకి రుణపడి ఉన్నాము. మనమున్న జీవనానికి వాళ్ళు ఇచ్చిన ఈ దీప్తివంతం చేసిన జ్ఞానము కానీ, వాళ్ళిచ్చిన సంపదలు కానీ, అయన్నిటి వల్లే మనం ఇలా ఉన్నాము కాబట్టి, వాళ్ళకి రుణపడి ఉన్నాము అని చెప్పటమే ఈ పితృదేవతలకి మనం తర్పణాలు ఇవ్వటము అంటారు. అదే విధంగా నృయజ్ఞం అంటే అగంతకులకు కానీ, బీదవాళ్ళకి కానీ అన్నం పెట్టటం. అంటే అదేం చెప్తుందంటే ఆహ్, సమకాలీన ఆహ్, పరిస్థితులలో మనకున్న బాధ్యత అంటే మనకున్న విధులకి అది చిహ్నము. అంటే మన తోటి మానవులకి మనం చేయాలి అన్న బాధ్యతకి చిహ్నము. సో భూత భూతయజ్ఞం అంటే జంతువులకి, ప్రకృతికి సంబంధించింది. పితృయజ్ఞం అంటే మన పూర్వీకులకు సంబంధించింది. నృయజ్ఞం అంటే మనతో ప్రస్తుతం ఉన్న మానవులకు సంబంధించింది అనమాట. సో ఇట్లాంటి యజ్ఞాలు మానవుడు చెయ్యాలి అని చెప్పేసి ఒక నియమం. అట్లా చేయటం వల్ల మనము ఎంతో బ్యాలెన్స్డ్ లైఫ్ ని సాధించడానికి మనకి వీలవుతుంది. ఇవన్నీ కూడా ఈ భగు ఈ మహాత్ముడి యొక్క కాన్సెప్ట్స్ అన్నమాట. వీళ్ళందరూ ఏం చేస్తారంటే అంటే అదే మన భారతదేశంలో ఉన్న కాన్సెప్ట్స్ ఆయన పాటిస్తూ ఉన్నారు యాక్చువల్ గా. అంటే ఇప్పుడు చూడండి, ప్రార్థన చేసి భోజనం చేయటము, రాత్రి మళ్ళీ ధ్యానము, ప్రార్థనలు చేసుకోవటము, మళ్ళీ ఈ ఈ భూత యజ్ఞాలు అవన్నీ చేయటము, అది ఫుడ్ కూడా ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవటము, తర్వాత ఇవన్నీ పాటించడం, అహింస, సత్యాగ్రహ ధర్మాలు, 12 రకాలైన నియమాలను పాటించటము, ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక కంటే ఎక్కువే. కానీ రాజకీయంగా కూడా ఆయన యాక్టివ్‌గా ఉన్నారు మహాత్ములు. వీళ్ళు తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తారంటే చిన్న చిన్న అమ్మాయిల కోసం గాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక ఒక ఆశ్రమానికి వెళ్ళేసి వీళ్ళు గృహయజ్ఞం కూడా చేస్తారన్నమాట. అంటే ఆ అమ్మాయిలకి భోజనాలు అవి చేతిగా చేస్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఈయనతో పాటు శ్రీరైట్ కూడా వెళ్తారు. అక్కడికి 10 నిమిషాల ప్రయాణం అన్నమాట ఈ ప్లేసు. అక్కడ ఆ అమ్మాయిలందరూ ఎలా ఉంటారంటే చీరలు కట్టుకొని, అంటే అందరూ కన్ని పిల్లలు అన్నమాట. వాళ్ళందరూ చీరలు అంటే చిన్న చిన్న పిల్లలు. వాళ్ళందరూ ఆ రోజుల్లో మరి చీరలు కట్టుకునేవాళ్ళు కదా! చీరలు కట్టుకొని ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో మొహాలు కుసుమ కోమలంగా ఉంటాయి. అంటే బాగా అమాయకంగా కుసుమ కోమలంగా ఉన్న చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అని చెప్తారన్నమాట. వీళ్ళింకా కాసేపు వాళ్ళతో హిందీలో మాట్లాడతారు గురువుగారు. మాట్లాడిన వెంటనే వీళ్ళకి చాలా పెద్ద వర్షం వస్తదన్నమాట అక్కడ. ఇంక వీళ్ళు కారెక్కేసి ఆ వర్షంలోనే మగన్వాడి వైపుకొస్తారు. చాలా పెద్ద వర్షం అన్నమాట. ఉష్ణదేశపు వాన తీరు జోరు ఎట్లాగా ఉందో కదా! ఇట్లాగే ఉంటుంది. చాలా పెద్ద వర్షం వస్తుంది అని చెప్పేసి అంటారు. తర్వాత వీళ్ళు అక్కడికి మళ్ళీ అతిథి గృహంలోకొస్తారు. అంటే ఈ గాంధీ గారి అతిథి గృహంకొచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ ఆశ్రమం యొక్క నిరాడంబరత, ఆత్మత్యాగాల నిదర్శనాలు చూసి వీళ్ళకి చాలా విస్మయంగా అనిపిస్తుందన్నమాట. తర్వాత గాంధీ గారేంటంటే ఈ అపరిగ్రహ ప్రతిజ్ఞ. అంటే ఏది తీసుకోకూడదు, డబ్బులు అనేది సంపాదించకూడదు అట్లాంటిదన్నమాట. ఆయన వాళ్ళ పెళ్ళైన తొలి రోజుల్లోనే ఆచరణలోకి వచ్చిందది. ఏడాదికి 60,000 ఇచ్చే ఆదాయం ఉన్న ఒక పనిని కూడా ఆయన అంటే ఆయన ఇక్కడ ఎంతో గొప్పగా చేస్తూ ఉంటారు కదా! లా వకీలు వృత్తి చేస్తూ ఉంటారు. ఆయన అడ్వొకేట్. కానీ దాన్ని కూడా ఆయన విడిచిపెట్టేస్తారు మహాత్మా గాంధీ. విడిచిపెట్టేసి తన సంపాదనందరికి కూడా పేదవాళ్ళకి ఇస్తారన్నమాట. అదే విధంగా త్యాగాలు చేయటం గురించి విక్టేశ్వరయ్య గారు సున్నితంగా కొన్ని వేళాకోళం చేస్తూ ఉండేవాళ్ళు. అదేంటంటే ఇప్పుడు బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి, బిచ్చగాడు సంపద ఏమి త్యాగం చేయలేడు. ఎందుకంటే ఆయన దగ్గర సంపద లేదు కదా! అలాంటప్పుడు అతను ఏం త్యాగం చేస్తాడు? అదే విధంగా కొంతమంది అంటూ ఉంటారు, నా వ్యాపారం పడిపోయింది, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేను అన్ని త్యాగం చేసేసి సన్యాసుల మఠానికి వెళ్ళిపోతానంటారు. కానీ అట్లా ఎవరైనా ఏడుస్తూ ఉన్నారనుకోండి, అతను ఏం త్యాగం చేస్తాడు లౌకికంగా చూస్తే? ఆయనకి అసలు సంపద, ప్రేమ అయన్నీ కూడా ఆయన్నే విడిచిపెట్టాయి. ఆయన విడిచిపెట్టేది కాదు. ఆయన ఆల్రెడీ అవి ఆయన్ని విడిచిపెట్టాయి. అంతేగాని ఈయన వాటిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని విద్యాశ్రీ గారు చెప్పేవాళ్ళంట. అదే విధంగా మహాత్ములు గారి ధర్మపత్ని కస్తూరిబా ఉన్నారు కదా! ఆవిడ చాలా విశిష్టమైన వ్యక్తి. తన కోసం గాని, తన పిల్లల కోసం గాని ఏమి ఆస్తిలో భాగమేమి కేటాయించకపోయినా సరే ఆమె ఏమి ఆక్షేపించలేదు కస్తూరిబాయి కస్తూరిబా. అదే విధంగా చిన్నతనంలో పెళ్ళయి తర్వాత గాంధీ గారికి నలుగురు కొడుకులు పుట్టిన తర్వాత ఆయన బ్రహ్మచర్య వ్రతం చేయటం మొదలు పెడతారు. తర్వాత వాళ్ళ దాంపత్య జీవితం ఒక గంభీరమైన రూపకం వస్తుంది. అందులో ప్రశాంతమైన కథానాయిక ఈ కస్తూరిబా అని చెప్తారు అన్నమాట. ఆమె భర్త అడుగుజాడల్లో జైలుకి వెళ్ళారు. అదే విధంగా ఆయన 3 వారాలు కనుక ఉపవాసం చేస్తే ఈయన కూడా చేసేవాళ్ళంట. అదే విధంగా ఆయన వహించే లెక్కలేనన్ని బాధ్యతల్లో ఆమె తన్వంతు కూడా పూర్తిగా వహించేవాళ్ళు. ఒకసారి ఆవిడ ఏంటంటే
గాంధీ గారి గురించి ఆమె చాలా జోహార్లు అర్పిస్తూ ఏం రాసుకుంటారంటే, మీ యావజ్జీవన సహధర్మచారిణిగా సహాయకురాలిగా ఉండే మహదవకాశం పొందినందుకు నేను ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. మన దాంపత్యం అన్నది కామవాంఛ మీద కాకుండా బ్రహ్మచర్య మీద ఆధారపడి ప్రపంచంలోకి అందరికీ సర్వశ్రేష్టమైన దాంపత్యమైనందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. భారతదేశం కోసం మీరు చేసిన జీవిత కృషిలో నన్ను సమానురాలుగా పరిగణించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదే విధంగా చాలా మంది జెంట్స్ ఎట్లా ఉంటారంటే జూదంలో, పందాల్లోనూ, స్త్రీలోను, మద్యపానంలోను, పాటల్లోను అంటే ఆటపాటల్లో తన కాలాన్ని వెచ్చించి, అదే విధంగా పిల్లలన్నా తర్వాత వైఫ్ అంటే కూడా చిన్న పిల్లలు కానీ ఆట వస్తువు మీద విసిగెత్తి వదిలేసినట్లుగా వదిలేస్తూ ఉంటారు. అట్లా మీరు కానందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదే విధంగా ఇతరుల శ్రమని దోచుకొని ఈ సంపాదన చేయకుండా మీ కాలాన్ని చేయనందుకు కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదే విధంగా లంచాలు తీసుకోకుండా దేశానికి, దేవుడికి మీరు అగ్రస్థానం ఇస్తూ మీకు దృఢ విశ్వాస బలం ఉన్నందుకు, భగవంతుడి మీద సంపూర్ణమైన ప్రగాఢ విశ్వాసం ఉన్నందుకు మీకు ధన్యవాదాలు ఎలా చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. నాకంటే కూడా అంటే వైఫ్ కంటే కూడా దేవుడికి, దేశానికి అధిక ప్రాముఖ్యతనిచ్చే భర్తకు భార్యనైనందుకు ఎంతో ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను. మన జీవిత విధానాన్ని అంటే ఆయన వీళ్ళంటే అదే మరి ఆ అడ్వకేట్ స్థానం నుంచి వదిలేసుకొని ఇలా మామూలుగా అయిపోయినప్పుడు సంపన్న స్థితి నుంచి అంత స్వల్ప స్థితికి మారుస్తూ ఉంటే నేను సణుక్కుంటూ తిరిగాను. అలాంటప్పుడు నా కుర్రతనపు లోపాలను మీరు ఓర్పు చూపించినందుకు నేను కృతజ్ఞతలని ఇనిషియల్ గా ఈమె యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఈమెకు అర్థం అవుతుంది అనమాట. సో అప్పుడు దానికి కూడా నేను నన్ను నా లోపాలని మీరు ఓర్చుకున్నందుకు కృతజ్ఞతలని అని చెప్తాను. అదే విధంగా నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాను. మీ అమ్మగారు చాలా ఉత్తమరాలు. ఆవిడ నాకు చాలా మంచిగా తర్ఫీదు ఇచ్చింది. ధైర్య సాహసాలు గల భార్య ఎలా ఉండాలో, అదే విధంగా నా భర్తగా కాబోయే తన కుమారుడిని ప్రేమగా, గౌరవంగా ఎలా చూడాలో అన్నది నాకు ఆవిడ నేర్పించారు. ఏళ్లు గడుస్తూ ఉన్న మీకు అత్యంత ప్రీతం నాయకులయ్యారు భారతదేశానికి. ఇప్పుడు జనరల్ గా ఇతర దేశాల్లో ఏమవుతుందంటే భర్త కనుక విజయ సోపానాలు కనుక ఎక్కితే భార్యను విడిచిపెట్టే దుస్థితి వస్తుంది అక్కడ. వాళ్ళకి ఇంకా అంటే వాళ్ళు డెవలప్ అయ్యేటప్పటికి ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళని వదిలేస్తే మళ్ళీ ఇంకా ఏదో చేయటం అలా చేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి భయం మీ విషయంలో నాకైతే ఏమీ లేదు. మరణంలో కూడా మనం ఆ భార్యాభర్తలుగానే ఉంటామన్న సంగతి నాకు తెలుసు అని చెప్పేసి ఎంతో గొప్పగా కస్తూరిబా గారు రాసుకుంటారు ఆమె కృతజ్ఞతలన్నీ గాంధీజీ విషయంలో. అదే విధంగా కస్తూరిబాయి చాలా సంవత్సరాలు ఈ ప్రజా ద్రవ్యానికి కోశాధికారిని అంటే ట్రెజరర్ గా పనిచేస్తారు అనమాట. అంటే వీళ్ళు ఈయన ఎంతో ఈ మన ఈ దళితుల ఉన్నతి కోసం, ఉద్ధరించడం కోసం ఎన్నో రకాల విరాళాలని ఈయన తీసుకునేవాడు అనమాట. అంటే అట్లాంటి విరాళాలు ఈయన సేకరించేటప్పుడు ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే గాంధీ గారి సమావేశాలు కనుక ఆడవాళ్ళు కనుక నగలు పెట్టుకెళ్తే ఆ రోజుల్లో వాళ్ళ భర్తలకి కొంచెం భయం వేస్తూ ఉండేది. అంటే ఇది కథలుగా చెప్పుకునేవాళ్ళు అంట. ఎందుకంటే ఈయన దళిత జాతి ఉద్ధరణకి మాట్లాడుతూ ఎంతో సమూహక స్వరంతో మాట్లాడేవాళ్ళు అన్నమాట. అలా మాట్లాడినప్పుడు ఆ సంపన్నుల బంగారు గాజుల్ని వజ్రాల హారాల్ని ఆకర్షింపజేసి వాళ్ళ చేతుల నుంచి మెడల నుంచి ఊడి చందాబుట్టులో పడేట్టు చేస్తుంది ఆయన ప్రసంగము అని చెప్పేసి వీళ్ళందరూ భయపడేవాళ్ళంట. వాళ్ళ భర్తలు ఎవరైనా గోల్డ్ అవి పెట్టుకొని వెళ్తుంటా ఆయన సభలకి అట్లా అనమాట. అట్లాంటి ఆ ప్రజాధనానికి ఈమె కోశాధికారిగా ఉండేవాళ్ళంట. ఒకసారి ఏమవుతుందంటే ₹4 ఖర్చు చెప్పలేకపోయారండి ఇప్పుడు ఎట్లా ఖర్చు పెట్టాను అని చెప్పేసి. చెప్పకపోతే అప్పుడు గాంధీ గారు ఆడిట్ చేయించినప్పుడు ఆడిట్ ప్రచురించేటప్పుడు ఆవిడ ఆవిడ యొక్క ఆ ధోరణి అంటే ఆవిడ ఇలా చేసింది అన్న విషయాన్ని నిర్దాక్షిణ్యంగా ఎత్తి చూపించారు అంట ₹4 తేడాలు కూడా. సో అంత స్ట్రిక్ట్ గా గాంధీ గారు ఉండేవాళ్ళు. తర్వాత ఈ కథని అంత తర్వాత రోజుల్లో అప్పుడప్పుడు ఈ పరమహంస యోగానందుల వారు ఆయన అమెరికా విద్యార్థుల క్లాస్ లో చెప్పేవాడు. అలా చెప్పినప్పుడు ఒక సాయంత్రం ఏమవుతుందంటే ఒక ఆమె ఉంటుంది, ఒక అమెరికన్ ఆవిడ ఏమంటుందంటే ఆయన మహాత్ముడు అయితే ఏంటి కాకపోతే ఏంటి, ఆయనే గనుక నా భర్త గనుక ఉంటే అనవసరంగా చేసిన అటువంటి భయంకరమైన అవమానానికి నేను ఒక మొహం మీద ఒక గుద్దుగాని అని పెద్దగా అరిచింది అనమాట. ఆవిడకి చాలా చిరాకు వచ్చింది అనమాట. అంటే భార్యను ఇంత అవమానిస్తాడా అని చెప్పేసి. అప్పుడు కాసేపు అమెరికన్ వాళ్ళ
సిస్టమ్ లో వాళ్ళ వైఫ్ల గురించి, భారతీయ భార్యల గురించి కొంచెం సరదాగా కొంచెం కొంచెం డిస్కషన్ జరిగిందంట ఆ రోజు. అప్పుడు ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా గురుగారు ఈయన ఏమంటారంటే, గాంధీ గారి భార్య ఏంటంటే ఆ మహాత్ముని తన భర్తగా కాకుండా గురువుగా భావించింది. చాలా చిన్న పొరపాట్లైనా సరే చక్కదిద్దే హక్కు గురువుకు ఉంటుంది అని చెప్పేసి, అంటే ఆయన భర్తగా అది చెప్పలేదు, ఒక గురువుగా ఆమెలో ఉన్న లోపాలని సరిచేయటానికి ట్రై చేశారు అని చెప్పేసి ఈ గురువు గారు చెప్తారు. తర్వాత కస్తూర్బాని ఇట్లాగా బహిరంగంగా మందలించిన కొంతకాలానికి గాంధీజీ గారిని ఒక రాజకీయ నేరారోపణ కింద జైలుకి తీసుకెళ్ళటం జరుగుతుంది. అలా ఆయన ప్రశాంతంగా ఆమెకు వీడ్కోలు చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఆయన పాదాల మీద పడేయమంటుందంటే, గురుదేవా నేను మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. అంటే ఆ పాత జరిగింది అనుకుంటా ఈయన ప్రాధేయపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఆ వార్దాలో మధ్యాహ్నం 3 గంటలకి ఏంటంటే నెక్స్ట్ డే అనమాట. అంటే ఆ రాజు రాత్రి మాట్లాడతారు గాంధీ గారితో, మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం కూడా గాంధీ గారితో ఒక అపాయింట్మెంట్ తీసుకుంటారు. మళ్ళీ ఆయన రైటింగ్ రూమ్ లోకి వెళ్తారు. అప్పుడు ఆయన చూసినప్పుడు ఈయన అనుకుంటారు అనమాట, తన భార్యను శిష్యురాలుగా చేసుకునే అరుదైన అలౌకిక ఘటన సాధించగలిగిన సాధువు ఈ గాంధీ గారు అని చెప్పేసి ఆయనకి అనుకుంటారు అనమాట. ఆయన ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఈయన ఎంటర్ అవ్వగానే ఈయన చూస్తారు అనమాట ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఈయన అక్కడికి వెళ్ళేసి మహాత్మాజీ అని చెప్పేసి చాప్ మీద ఆయన పక్కనే కూర్చుంటాడు అనమాట. కూర్చొని ఏమంటారంటే, అహింసకు మీ నిర్వచనం ఏంటో చెప్పండి. ఎందుకంటే అహింస అన్నది గాంధీ గారి ప్రధానమైన ఆ సూత్రము. ఆయన ఆయన చేసిన ప్రధానమైన విషయం అహింస అన్నది. అదేంటో చెప్పండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు గాంధీ గారు ఏమంటారంటే, మనసులో కానీ చేతలో కానీ ఏ జీవికి హాని చేయకుండా ఉండాలి. అంటే మనసులో కూడా ఉండకూడదు. హాని చేయటం అనేది చేతల్లోనే కాదు, మనసులో కూడా అది రాకూడదు. అది అహింస అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఇంకా సరే అహింస అన్నది అప్పుడు మళ్ళీ గురుగారు ఏమంటారంటే, మహాత్మా ఇది చక్కటి ఆదర్శం, అహింస పాటించడం అనేది చక్కటి ఆదర్శమే. కానీ ఒక పిల్లవాడిని కాపాడటానికో తనని తాన్ని కాపాడుకోవటానికో తాజ్ పాముని చంపకూడదా అని చెప్పేసి ప్రపంచం ఇప్పుడు అడుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు తాజ్ పాముని చంపటం హింస అవుతుంది. కానీ మరి తనని రక్షించుకోవటానికో ఒక పిల్లాన్ని రక్షించడానికో చేస్తే అదేంటి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు గాంధీ గారు ఏమంటారంటే, నిర్భయము అహింస, అంటే భయం వేస్తేనే కదా మనం చంపుతున్నాము, అహింస అంటే హింస చేస్తున్నాము అక్కడ చంపేసి. సో ఆ రెండు ప్రతిజ్ఞల్లో రెండింటిని ఉల్లంఘించకుండా తాజ్బాబుని చంపలేము. అంటే ఆయన పెట్టుకున్న ప్రతిజ్ఞలు ఏంటి, నిర్భయంగా ఉండాలి, అహింసగా ఉండాలి. అవి రెండు ఉల్లంఘిస్తే తప్ప చంపలేము. అట్లా కాకుండా ప్రేమ స్పందనలతో ఆ పాముని శాంతపరచడానికి మానసికంగా ప్రయత్నం చేయొచ్చు అని చెప్తారు అనమాట. కానీ నా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కదా అని చెప్పేసి నేను నా ప్రమాణాలను దిగదార్చలేను, అంటే ఆ పాముని చంపలేము అన్నట్టుగా చెప్తారు అనమాట. అని మళ్ళీ పాపం ఆయన ఎంతో సహజ సిద్ధమైన చిత్తశుద్ధితో ఇంకా ఏమంటారంటే, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి స్వామీజీ, ఒక తాజ్ పామే దానికి ఎదురైతే నేను ఇప్పుడు ఇంత నిబ్బరంగా కబుర్లు చెప్పలేను అని చెప్పేసి చెప్తారు అనమాట. అంటే ఆయన ఎంతో ఫ్రాంక్ గా చెప్తారు అట్లాంటి పరిస్థితి ఎదురైతే ఎట్లా ఉంటుంది అని చెప్పి. తర్వాత అక్కడ ఇంకా వెంటనే అక్కడ చూస్తే ఆయన ఇంకొకటి ఏంటంటే ఈయన చేసేది లంకడం చేస్తూ ఉంటారు కదా, పద్యం చేస్తూ ఉంటారు గాంధీజీ గారు. ఆయన ఇంకొక లక్షణం అవి చేయటము. సో అక్కడ ఉన్న పాశ్చాత్య గ్రంథాలు చాలా ఉంటాయి ఆయన దాని మీద, ఈ పద్యం వీటి గురించి అంతా. అంటే ఈ ఫుడ్ తీసుకోకుండా ఎట్లా ఉండాలి అన్న వాటి మీద చాలా వ్యాఖ్యానాలు ఉంటాయి. దాని గురించి మాట్లాడమని ఈయన అడుగుతారు అనమాట. అంటే పద్యం అనేది చాలా అవసరమే, ప్రతి చోట ఎంత ముఖ్యమో సత్యాగ్రహ ఉద్యమంలో కూడా అది చాలా ముఖ్యము అని చెప్పేసి ఈయన నవ్వుతారు అనమాట. ఎందుకంటే సత్యాగ్రహం లేని వాళ్ళు సంపూర్ణమైన నిగ్రహంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాను నేను. అలాంటిది బ్రహ్మచారులకి ఉత్తమమైన ఆహారం, అంటే బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టి ఉత్తమమైన ఆహారం ఏంటో కనుక్కోవటానికి నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను అని చెప్తారు అనమాట. అదేవిధంగా ఈ ప్రజననాన్ని, అంటే నెక్స్ట్ పిల్లలు అవి పుట్టడానికి కావాల్సిన అట్లాంటి ఆవేశ కామేశాలని తగ్గించుకోవాలి అని అంటే ముందు జిహ్వని కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తారు. ఈ జిహ్వని కంట్రోల్లో ఉంచుకోవటం అంటే అర్ధాగులతో ఉండటం కాదు, అదే విధంగా అసంతులిత ఆహారం, అంటే కొద్దిగా ఏదో ఆహారం తీసుకోవటం అట్లా కాదనమాట. అసంతులితంగా అంటే తిండి కోసం లోపల ఉండే అత్యాశను మొదట జయించాలి. అంటే ఏదో తినాలి అది ఇది అని కాదు, ఆ తిండి మీద ఉండే ఆ కోరికను మొదట జయించాలి. ఆ తర్వాత అవసరం మళ్ళీ ఎలా ఉండాలి, బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి. కావాల్సిన విటమిన్స్, ఖనిజాలు, క్యాలరీలు ఉండే సాత్విక ఆహారము
బ్యాలెన్స్డ్ డైట్ ని తీసుకోవాలి. అంటే డైట్ బ్యాలెన్స్ గా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ దాని మీద విపరీతమైన కోరిక, ఏదో తినాలి ఎప్పుడు అదే ఉండాలి, ఈ తిండి మీద ఆ యావ లాంటిది ఉండకూడదు అనమాట అని చెప్తారు. ముందు దాని మీద అది తగ్గించుకోవాలి. అంటే ఆ దాని మీద ఆ ఆ ఆ అత్యాశని, కోరికని తగ్గించుకోవాలి. తిండి మీద కోరిక తగ్గించుకోవాలి. కానీ బ్యాలెన్స్డ్ డైట్ ని మనకి ఎంత విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, క్యాలరీలు కావాలో అదంతా తీసుకోవాలి అని చెప్తారనమాట. తర్వాత ఇంక వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏం డిస్కషన్ అవుతుందంటే, మాంసానికి బదులుగా తినదగ్గ ఆహార పదార్థాల గురించి వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఆ మాట్లాడుకునేటప్పుడు గురుగారు ఏమంటారంటే, అవకాడో చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కాలిఫోర్నియాలో మా కేంద్రానికి దగ్గరలో అవకాడో చెట్లు ఎక్కడ ఉన్నాయి మా కాలిఫోర్నియాలో, అంటే ఈ పరమహంస యోగానందుల వారి వాళ్ళ కేంద్రానికి దగ్గరలో ఉన్నాయి అని చెప్పగానే గాంధీ గారి మొహంలో చాలా ఆసక్తి కనపడుతుంది. అవి వార్దాలో పెరిగితే ఎంత బాగుంటుందో, సత్యాగ్రహులు కొత్త ఆహారాన్ని ఎంతో ఇదిగా మెచ్చుకుంటారు. అంటే కొత్త కొత్తగా ఆహారాలని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, సత్యాగ్రహులకు కూడా, ఆశ్రమవాసులకి అని చెప్తారు. అప్పుడు గురుగారు ఏమంటారంటే, లాస్ ఏంజల్స్ నుంచి అవకాడో మొక్కలు కొని తప్పకుండా వార్తని పంపిస్తాను అని చెప్పి, ఇంకా ఇంకొక డౌట్ ఏం అడుగుతారంటే, ఇప్పుడు గుడ్లు అనేవి మాంసకృతులు ఎక్కువగా ఉండే ఆహారం అని అంటారు కదా, అవేమన్నా సత్యాగ్రహులకి నిషిద్ధమైనవా అని అడుగుతారు అనమాట. అప్పుడు వెంటనే ఈయన ఏవో పాత జ్ఞాపకాలు వెనుకొచ్చి నవ్వొస్తుంది అనమాట ఈ మహాత్మా గాంధీ. వచ్చి ఏమంటారంటే, బీజం లేని గుడ్లు అయితే నేను నిషిద్ధం కావు అంటే, కొన్నిటికి ఇప్పుడు ఆ పిండం ఉండట్లేదు కదా, అప్పుడు అంటే ఇప్పుడు వచ్చే కొన్ని ఈ ఈ- అంటే కోళ్ళు అంటే ఏమీ లేకుండా వస్తున్నాయి కదా, అంటే మామూలుగా కోళ్ళల్లో వచ్చే గుడ్లు కాకుండా ఇప్పుడు ఈ ఫారం లో వచ్చే గుడ్లకి అందులో పిండం అంటే ఉండదు అనమాట. అట్లాంటివి నిషిద్ధం కాదు అని చెప్తారనమాట ఈయన. చాలా ఏళ్ళు నేను కూడా వాటిని వాడుకుని నేను చేయమని చెప్పలేదు. ఇప్పటికీ నేనైతే వాటిని తిన్నాను. కానీ మా కోడళ్ళు అంటే ఆయన నలుగురు పిల్లలు కదా, వాళ్ళల్లో ఒక కోడలికి అనమాట, ఒక అమ్మాయికి ఏమవుతుందంటే పోషకాహారం లోపం వల్ల ప్రాణం పోయే స్థితికి వస్తుంది. ఆమె గుడ్లు తినాలి అని చెప్పేసి డాక్టర్లు పట్టుబడతారు అనమాట. అప్పుడు అయితే ఆయన ఒప్పుకోకుండా ఇంకేదైనా దానికి వేరే మార్గం చెప్పండి అంటే, అప్పుడు ఆ డాక్టర్ ఏమంటారంటే, గాంధీజీ ఈ ఇంట్లో బీజం ఏమి ఉండదు, అంటే ఎంబ్రియో ఏమీ ఉండదు ఆ గుడ్లల్లో, అలాంటప్పుడు అవేమి హత్య చేసినట్లు అవ్వదు కదా అంటే, అప్పుడు సరే అప్పుడు నేను ఈయన అనుమతిస్తారు అనమాట తినడానికి. అప్పుడు వాళ్ళ కోడలు ఆ గుడ్లు తింటుంది. ఆవిడ త్వరలోనే ఆహారం మా కోడలికి చేకూరింది అని చెప్పేసి చెప్తారనమాట. అదే విధంగా తర్వాత అంతకు ముందు రోజు గాంధీ గారు ఈయన అడుగుతారు ఏంటంటే, లాహిర్ మహాశయులు ఇచ్చినటువంటి క్రియాయోగ దీక్షని తీసుకుంటాను నేను కూడా అని చెప్పేసి ఈయన అడుగుతారు అనమాట. అప్పుడు ఆయనకి ఇంకా ఆయన చిత్తశుద్ధికి, అదే విధంగా ఆయనలో ఉన్న జిజ్ఞాసకి ఈ చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట ఈయన. అంటే పిల్లల్లో ఉండే చిన్న అట్లాంటి ఒక పవిత్రమైన గ్రహింపు లాంటి శక్తి నాకు ఈ గాంధీలో కనిపించింది అంటారు అనమాట. ఆ విషయాన్ని ఈ యేసుక్రీస్తు కూడా ఏమంటారంటే, అలాంటి వాళ్ళది స్వర్గరాజ్యము అని చెప్పేసి పిల్లల్ని కూడా యేసుక్రీస్తు లాంటి వాళ్ళు కూడా ఎంతో ప్రశంసించే వాళ్ళు అని చెప్తారనమాట. ఆ దీక్ష సమయానికి వీళ్ళు అప్పుడు ఇంకా సరే ఇస్తానని చెప్పి ఈయన ఒప్పుకుంటారు. అప్పుడు యోగ దీక్షకి గాంధీజీతో పాటే శ్రీదేశాయి, అదే విధంగా డాక్టర్ పిళ్ళే అనే వాళ్ళందరూ, ఇంకా కొంచెం మంది సత్యాగ్రహులు కూడా అక్కడికి వస్తారు. అక్కడ ఈ దీక్ష ఇవ్వబోయే ముందు శారీరకమైన యోగదా అభ్యాసాలను, అంటే చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేయిస్తారనమాట. అందులో ఏంటంటే శరీరంలో ఉన్న 25 భాగాలకి ఆంతరికంగా దర్శించి అక్కడికి శక్తిని పంపిస్తారనమాట. అది వీళ్ళందరూ చేసినప్పుడు గాంధీ గారి శరీర భాగాల్లో ఈ ప్రకంపనల ఫలితాన్ని సులువుగా చూడటం అవుతుంది. ఎందుకంటే ఆయన ఏం బట్టలు ఎక్కువ వేసుకోరు కాబట్టి అవి క్లియర్ గా తెలుస్తూ ఉంటాయి. ఆయన పైగా సన్నగా ఉంటారు కాబట్టి అవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తాయి అనమాట. ఆయన ఏంటంటే వికారం అనిపించేంత బక్కగా అయితే ఉండరు, కానీ ఆయన ఒంటి మీద చర్మం నిమ్మగా ముడతలు లేకుండా ఉంది అని చెప్పేసి చెప్తారు. తర్వాత వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ అయిపోయాక క్రియోగ దీక్షని వాళ్ళకు ఉపదేశిస్తారు ఆ ఆ పరమహంస యోగానంద గారు. అదే విధంగా ఈయన గాంధీ గారు ఏంటంటే, ప్రపంచంలోనూ ఉన్న అన్ని మతాలన్నిటిని కూడా భక్తులతో అధ్యయనం చేశారు. హిందూ సిద్ధాంతాన్ని కాదు, జైన గ్రంథాలని, బైబిల్ యొక్క న్యూ టెస్టిమెంట్ ని, టాల్స్టాయ్ రాసినటువంటి సమాజ శాస్త్రీయ రచనలు, అంటే సోషల్ రిలేటెడ్ బుక్స్ కూడా ఇలా చదివేసి ఆయన యొక్క అహింసా సిద్ధాంతాలకు అవి మూలము, ఆయన యొక్క అహింసా సిద్ధాంతపరమైన దృఢ విశ్వాసాలకి ఇలాంటి బుక్స్ అన్ని ఆధారాలు అని చెప్తారనమాట.
అదేవిధంగా ఇంకా ఆయన తన అభిప్రాయాన్ని గాంధీ గారు ఏం చెప్తారంటే, బైబిల్ గాని, ఖురాన్ గాని, ఈ జంద్ వ్యవస్థ అంటే రకరకాల ఈ గ్రంథాలన్నీ కూడా వేదాలలాగానే దైవాన్ని ప్రేరేపించినవని నేను నమ్ముతాను. గురు సాంప్రదాయాన్ని కూడా నేను విశ్వసిస్తాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లక్షల మందికి గురువులు లేకుండా పోవాల్సి వస్తుంది. దాని కారణం ఏంటంటే పరిపూర్ణమైన పరిశుద్ధత, పరిపూర్ణ విద్వత్తు ఉన్న గురువులు ఇప్పుడు ఉండటం అరుదైపోయింది. కానీ నిరాశ అయితే పడక్కర్లేదు. ఎందుకంటే అన్ని మతాలలో లాగానే హిందూ మతంలో కూడా ఉన్న బేసిక్ అంశాలన్నీ కూడా మార్పు చేయటానికి వీలు లేనివి ఎప్పుడైనా మనము తెలుసుకోగలిగినవే అని చెప్తారనమాట. ఆయన ఇంకేం చెప్తారంటే, నేను ప్రతి హిందువు లాగానే నేను దేవుడిని నమ్ముతాను. ఆయన ఒక్కడే నన్ను నమ్ముతాను. పునర్జన్మని నమ్ముతాను. మోక్షం ఉందని కూడా నమ్ముతాను అని చెప్పేసి చెప్తారనమాట. హిందూ ధర్మం అన్నది మనము ఇప్పుడు మన చుట్టాలు కానీ ఆయన ఎగ్జాంపుల్ ఆయన వైఫ్ని చెప్తారనమాట. నా భార్య ఉంది. ఆమె నన్ను ఎంతో స్పందింపచేసింది. ఆవిడలో ఎన్నో లోపాలు ఉండొచ్చు. కానీ ఒక తెగరాని బంధం ఉంది మా మధ్యలో. అట్లాగే హిందూ ధర్మంలో కూడా లోపాలు, పరిమితులు కొన్ని ఉండుండొచ్చు. కానీ దానికి నేను ఎక్కువ స్పందిస్తాను. భగవద్గీత గాని, అదే విధంగా తులసీదాస రామాయణం కానీ నన్ను ఆనందపరిచినంతగా ఇతరవేమి నన్ను ఆనందపరచవు అని చెప్పేసి చెప్తారనమాట. ఒకసారి ఈ మధ్య కాలంలో నాకు తుది శ్వాస విడుస్తున్నానని నేను భావించినప్పుడు నాకు గీత ఎంతో ఊరటని కలిగించింది అంటారు. హిందూ మతం అదే విధంగా ఒక ప్రచారమైన మతం కాదు. అందరి ప్రవక్తలని పూజించటానికి ఒక అవకాశం కలిగిస్తుంది. ఎవరి విశ్వాసాన్ని బట్టి లేదా ధర్మాన్ని బట్టి దేవుణ్ణి కొలవాలని చెప్తుంది. తద్వారా ఏంటంటే అన్ని మతాలని శాంతియుత సహజనం చేయటానికి ఈ హిందూ ధర్మం ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తారనమాట. అదే విధంగా ఆయన క్రీస్తు గురించి ఏం రాస్తారంటే గాంధీ గారు, క్రీస్తు కనుక ఇప్పుడు ఉన్నట్లయితే ఆయన నన్ను ప్రభు ప్రభు అని పిలిచే వాళ్ళని కాకుండా, అంటే ఆయన అలా పిలిచి వేరే పనులు చేయకూడదు కదా, అలాంటి వాళ్ళని కాకుండా తన తండ్రి ఇష్టానుసారం అంటే భగవంతుడి ఎలాగైతే కోరుకుంటున్నాడో అలా బతికే వాళ్ళని, ఆయన పేరు తెలియకపోయినా సరే ఆయన వాళ్ళని బ్లెస్ చేసి ఉంటారు క్రీస్తు అని చెప్పేసి చెప్తారు అనమాట. అదే విధంగా క్రీస్తు ఏంటంటే ఒక క్రైస్తవ మతానికే చెందినవాడు కాదు, యావత్ ప్రపంచానికి, సర్వదేశాలకు, సర్వ జాతులకు చెందినవాడని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి ఈ మహాత్మా గాంధీ చెప్తారనమాట. తర్వాత ఆ వార్తాల్లో ఆ చివరి రోజు ఏంటంటే టౌన్ హాల్లో ఈయన యోగా గురించి ఉపన్యాసం ఇస్తారు. ఎంతో 400 మంది కిక్కిరిసిపోతుంది అనమాట. కిటికీల్లో కూడా కూర్చుంటారు. తర్వాత ఈయన హిందీలోను, తర్వాత ఇంగ్లీష్ లోను మాట్లాడతారు. ఆ తర్వాత నిద్రపోయే ముందు అది అయిపోయాక మహాత్ముల దర్శనానికి ఇక్కడికి వస్తారనమాట. అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి మహాత్ముల వారు ఇంకప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకుంటూ ఉంటారనమాట ఆ నైట్ ఆయన అక్కడికి వచ్చేటప్పటికి. తర్వాత వీళ్ళు తెల్లవారుజామున నిద్ర లేచేటప్పటికి అక్కడ పల్లెల్లో ఈ వాళ్ళ జీవితం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఆ ఒక ఆశ్రమ గేటు దగ్గర ఒక ఎద్దు బండి నెత్తి మీద పెద్ద బరువు మోస్తున్న ఒక రైతుని వీళ్ళు చూస్తారనమాట. తర్వాత పలహారం చేశాక గాంధీ గారి దగ్గర సెలవు తీసుకుంటారు వీళ్ళు. గాంధీ గారు అంటే ఆ 4 గంటలకే నిద్ర లేచి ఉంటారు అనమాట. మహాత్మాజీ సెలవు అని చెప్పేసి ఆయన పాదాలను తాకుతారు. ఈయన గురువుగా ఆయనకి దీక్ష ఇచ్చినప్పటికీ ఆయన ఇంకా ఉన్నత వ్యక్తిగా చూసి ఆయన పాదాలకి నమస్కరిస్తారు. నీ సంరక్షణలో భారతదేశం క్షేమంగా ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఈ వార్ధ మనోహరంగా సాగినటువంటి ఈ వార్ధ ప్రయాణం కొన్నేళ్లు గడిచిపోతుంది. తర్వాత కూడా భూమి, మహాసముద్రాలు, ఆకాశం, ఎందుకంటే అప్పుడు 2 ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. అట్లా జరిగినందువల్ల మలినమైపోయాయి. ప్రపంచంలో ఏ మహానాయకుడు కూడా గాంధీ గారి లాగా చెప్పలేదు. ఆచరణ అనుకూలమైనటువంటి అహింసని చెప్పారు ఆయన ఆయుధానికి బదులుగా గాంధీజీ అని చెప్తారు అనమాట. కష్ట నష్టాలను తీర్చడానికి కానీ, అన్యాయాలను తొలగించడానికి కానీ గాంధీ మహాత్ములు అహింసా సాధనాన్ని తీసుకున్నారు. అది ఎంతో ఫలదాయకమైంది అహింస అని చెప్పేసి ఆయన పదే పదే నిరూపించారు కూడా అని చెప్పేసి చెప్తారు. ఆయన ఈ అహింసా సిద్ధాంతాన్ని గురించి ఇంకా గాంధీజీ గారు చెప్పిన విషయాలను ఇక్కడ చెప్తారనమాట. ఎందుకంటే వినాశనాల మధ్యలో జీవితం సాగుతూ ఉంది. అట్లా సాగుతూ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇంకొక పరమధర్మం ఉండి తీరాలి. ఇదంతా నా జీవితం నార్మల్ గా ఉండాలంటే అలా ఉన్నప్పుడే జీవితము జీవనయోగ్యం అవుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. ఆ పరమధర్మాన్ని కూడా నిత్య జీవితంలో అమలు చేయాలి. యుద్ధాలు ఎక్కడ ఉన్నాయనుకోండి, ప్రత్యర్థి ఎక్కడ ఎదురు పడితే మనం ప్రేమతో ప్రత్యర్థిని జయించాలి. అదే విధంగా ఈ ప్రేమ సూత్రం, ఇట్లాంటి ప్రేమ సూత్రం వల్ల నా జీవితంలో
విధ్వంసక సూత్రం అందించినంతగా ఫలితాలని నేను పొందాను అని చెప్పేసి మహాత్మా గాంధీ చెప్తారనమాట. అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ సూత్రం పనిచేసింది అత్యంత విశాల స్థాయిలో అని నాకు అర్థమైంది. కాకపోతే ఈ అహింస అనేది 36 కోట్ల మంది భారతీయుల్లోకి చొచ్చుకొని పోయి ఉండకపోవచ్చు. కానీ అత్యంత స్వల్ప కాలంలో ఏ ఇతర ధర్మాలు వెళ్ళలేనంతగా, చొచ్చుకుపోలేనంతగా ఈ అహింస అనే ధర్మము వెళ్ళింది అని చెప్పేసి చెప్తారనమాట. ఈ అహింసాత్మకంగా ఉండాలి అనే మనస్థితి ఉంది. అది చాలా శ్రమతో కూడిన శిక్షణ వల్ల మాత్రమే వస్తుంది. ఎలాగంటే సైనికుడి జీవితంలో ఎంత క్రమశిక్షణ అవసరమో అంత క్రమశిక్షణ దీనికి కావాలి. మనోవాక్యాలు అంటే మనసులో అంటే మాటల్లో కూడా సమన్వయం ఉన్నప్పుడు మాత్రమే ఆ పూర్ణ స్థితిని సాధించగలరు. అంటే అహింస చేయాలి అంటే మనసు, అదే విధంగా మాటలు రెండిట్లో కూడా సంపూర్ణమైన సమన్వయం ఉండాలన్నమాట. అట్లా ఉన్నప్పుడే ఈ ఈ కరెక్ట్ అయిన వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. సత్యాహింసల నియమాన్ని, సత్యము అహింస ఈ రెండిటి నియమాన్ని కూడా మన జీవిత ధర్మంగా చేసుకుంటే ప్రతి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. ఎంత గొప్పదో ఈ ఆధ్యాత్మిక అహింస అన్నది అని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక దృష్టి కనుక లేకపోయినటువంటి ఈ రాజకీయ ఎంతో అంత ప్రజలకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి అనేక రాజకీయ సంఘటనలను నిరూపించాయి అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఎంత చరిత్రను చూసినట్లయితే పాశవిక శక్తి వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు అని చెప్పేసి ఎన్నో విషయాలు మనకి తెలియజేశాయి అని చెప్పేసి చెప్తారన్నమాట. మనము ఆటవిక న్యాయాన్ని కనుక ఇవ్వాలి అని కనుక తయారు చేస్తే మనం ఆటవికతను సృష్టించినట్లే అవుతుంది. అట్లా కాకుండా మనము అహింసని ప్రోత్సహించినప్పుడు అది ఆ తక్కువ ఈ రక్తపాతాన్ని తగ్గిస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. యుద్ధము నేరము అన్నవి కూడా ఎప్పుడు లాభించటం జరగదు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఈ ప్రపంచ యుద్ధాలకి ఎన్నో కోట్ల డాలర్లు ఖర్చు అయింది. అది దాన్ని కనుక కరెక్ట్ గా కనుక ఉపయోగించగనుకుంటే ఒక కొత్త ప్రపంచాన్ని, రోగం అన్నది దాదాపు లేకుండా ఉండే ప్రపంచాన్ని, పేదరికం అసలైన లేకుండా ఉండే ప్రపంచాన్ని సృష్టించడానికి సరిపోయి ఉండేది అని చెప్తారనమాట. భయము, సంక్షోభము, కరువు, మహామారి అలా విలయతాండం చేసే ప్రపంచాన్ని కాదు మనకు కావాల్సింది. శాంతి, సౌభాగ్యము, విస్తరించే జ్ఞానం ఉండే విశాలమైన ప్రపంచము మనకు కావాలి అని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా గాంధీ గారి అహింసావాణి అన్నది మానవుడి యొక్క అత్యున్నత చేతనను సృష్టిస్తుంది అని చెప్పి చెప్తారనమాట. మన దేశాలు ఫ్రెండ్లీ మైత్రి ఏర్పరచుకోవాల్సింది చావుతో కాదు, బతుకుతో, నాశనముతో కాదు, నిర్మాణంతో, ద్వేషంతో కాదు, ప్రేమమయమైన సృజనశీలక అద్భుత చర్యలతో అని చెప్పేసి చెప్తారు అనమాట. మహాభారతం కూడా ఏం చెప్తుందంటే ఎవరైనా హాని చేసినా క్షమించమని చెప్తూ ఉంది. క్షమించటం వల్లే మానవ జాతికి మనుగడ ఉంటుంది. క్షమించటం అంటే పవిత్రత. క్షమ వల్లే విశ్వం సంఘటితమై ఉంటుంది. క్షమ బలవంతులకు బలం. క్షమ అనేది త్యాగము, మనశ్శాంతి. క్షమ మరియు సాధు స్వభావము, ఆత్మ సంయమనం కలవాలి వాళ్ళ గుణాలవి. అవి శాశ్వత సద్గుణానికి చిహ్నాలు అని చెప్పి ఈ క్షమ గురించి, అహింసల గురించి ఈయన చెప్తారన్నమాట. అదేవిధంగా క్షమ, ప్రేమ ఈ రెండు ధర్మాల నుంచి ఈ అహింస పుట్టింది అని చెప్తారు. ఒకవేళ ధర్మ యుద్ధంలో కనుక ప్రాణనిష్టమే కనుక అవసరమైతే క్రీస్తు మాదిగా మనము రక్తం దారబోయాలి, కానీ ఇతరుల రక్తాన్ని మనం పారించకూడదు అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళంట గాంధీ గారు. అదేవిధంగా ప్రేమతో ద్వేషానికి, అహింసతో హింసకి ఆయుధాలు ధరించకుండా ఉన్నటువంటి ఈ సత్యాగ్రహుల గురించి ఈ ఒకనాడు మహేతిహాస గ్రంథాలు కూడా వెలువడతాయి అని చెప్పేసి గాంధీ గారు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ఇంకేంటంటే నా దేశాన్ని స్వతంత్రం సంపాదించడానికి రక్తపాతం కావించే మార్గం కంటే కూడా మామూలుగా అంటే అహింసా మార్గాన్ని కొన్ని యుగాలైనా సరే అహింసా మార్గం ద్వారా చేయటానికి నేను కాసుకొని ఉంటాను అని చెప్పేసి చెప్తారనమాట. అదే విధంగా బైబిల్ కూడా ఏం చెప్తుందంటే కత్తి పట్టిన వాళ్ళందరూ కత్తికే ఎరవుతారు అని చెప్పి చెప్తారు. సో అందువల్ల ఏంటంటే కత్తి అన్నది వీటికి పరిష్కారం కాదు అని చెప్తారు. ఇంకా గాంధీ గారు ఏమంటారంటే నేను జాతీయవాదిని, కానీ నా జాతీయవాదం అనదంటే జాతీయవాదం అంటే ఒక నేషన్ కి సంబంధించింది, కానీ నా జాతీయవాదము విశ్వమంత విశాలమైంది, భూమి మీద దేశాలన్నిటినీ తన ఒడిలోకి తీసుకుంటుంది. అంటే ఇది సర్వ ప్రపంచ క్షేమంలో ఈ జాతీయవాదం ఇమిడి ఉంది అని చెప్తారనమాట. ఇతర దేశాల బూడిద గుట్టల్లోంచి
నా దేశం లేవాలని నేను అనుకోవటం లేదు అని చెప్పి చెప్తాడనమాట. భారతదేశం తన బలంతో ఇతర దేశాలను కూడా శక్తివంతం చేయాలి అని నేను బలిష్టంగా కోరుకుంటున్నాను అని చెప్పేసి చెప్తారన్నమాట ఇలా. అదే విధంగా ప్రెసిడెంట్ విల్సన్ కూడా ఒకసారి ఏమంటారంటే, అన్ని రకరకాల పద్ధతులు చెప్పేసి ఇవన్నీ కనుక లేకపోతే, శాంతి సాధించలేకపోతే మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా అంటాడు. కానీ గాంధీ గారు ఏమంటారంటే, ఇప్పటికే మన ఆయుధాలన్నీ విఫలమైపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్త దారిని కనుక్కోవాలి. సత్యం అనే ప్రేమ, దైవశక్తిని ఉపయోగించాలి. అవి ఉంటే మనకి ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పేసి చెప్తారు. అదే విధంగా వేలాది మంది సత్యాగ్రహుల్ని తయారు చేయటం ద్వారా, అదే విధంగా అహింస అనే అహింస వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలను, అదే విధంగా తర్వాత వచ్చే భౌతిక లాభాలను అవగాహన చేయించడం వల్ల, అదే విధంగా అన్యాయానికి సహకారం చేయకపోవటం వల్ల, ఆయుధాలను చేపట్టడం కన్నా అవమానాలని, జైలు శిక్షను, చావును సైతం సహించడానికి అంగీకరించడం, ఇట్లాంటి వాటిని చేయటం ద్వారా ప్రపంచానికి గాంధీజీ ఏం చేశారంటే అహింసని ఆచరించవచ్చు అనే దాన్ని ఆయన ఒక ప్రత్యక్షంగా చూపించగలిగారు. భారతదేశంలో దీన్నంతా సాధించన్నమాట. అదే మరే దేశంలో కూడా సాధించినటువంటి విజయాలను, అంటే తుపాకీ గుండ్ల ద్వారానే వాళ్ళు చేయగలిగారు. కానీ గాంధీజీ అహింసా మార్గంలోనే అవన్నీ సాధించగలిగారు. అదే విధంగా రాజకీయ రంగంలోనే కాదు, భారతీయ సంఘ సంస్కరణల, అంటే సంఘాన్ని సంస్కరించే విషయంలో కూడా అనే ఒక సునిశ్చిత విషయాలలో కూడా ఇవన్నీ చేయగలిగారు. ఎన్నో సమస్యలు హిందూ ముస్లింలకు మధ్యన వాటిని కూడా ఆయన పరిష్కరించగలిగారు. అదే విధంగా అంటరాని వాళ్ళ విషయంలో కూడా ఆయన ఎంతో సౌమ్యంగా ఉండగలిగారు ఈ అహింసా ధర్మాల వల్లనే. అంటరాని వాళ్ళల్లో నేను కూడా నెక్స్ట్ జన్మలో అంటరాని వాడినిగా పుడతాను, ఎందుకంటే దానివల్ల నేను సార్థకవంతమైన సేవని వాళ్ళకి చేయగలను అని చెప్పేసి చెప్తారు. ఆయన నిజంగానే మహాత్ముడు అని చెప్పవచ్చు అంటారనమాట పరమాన్ శివానంద. ఎందుకంటే కోట్లాది మంది నిరక్షరాస్యులకి ఇచ్చిన బిరుదది, వాళ్ళకి వివేకం చూపించారు ఆయన అని చెప్పేసి చెప్తారనమాట. ఎంతో మంది ఎంతో తక్కువ స్థాయిలో ఉన్న రైతులైనటువంటి వాళ్ళైనా సరే గాంధీ గారి యొక్క పెద్ద సవాలుని వాళ్ళు అందుకోవటానికి సమర్థులయ్యారు. ఎందుకంటే మనిషిలో ఉన్న స్వభావ సిద్ధమైన ఔదార్యాన్ని మహాత్ములు హృదయపూర్వకంగా విశ్వసించారు అని చెప్పేసి చెప్తారు. మహాత్ములు ఇంకేం చెప్పాలంటే 20 సార్లు మనకి దగాపడినా సరే 21వ సారి కూడా అవతల వ్యక్తిని నమ్మాలి సత్యాగ్రహి అని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే మానవులలో ఉండే మంచితనాన్ని, అచంచల విశ్వాసం అనమాట గాంధీ గారికి ఉన్న ఆ విశ్వాసం అంటే. ఒకసారి ఒక ఆయన ఏమంటారంటే, గాంధీజీ మీరైతే అసాధారణమైన వ్యక్తులు, మీరు కనుక ఇట్లాంటి పనులు మీరు చేయగలరు, కానీ లోకమంతా చేయాలంటే ఎట్లాగా అని అంటే, అప్పుడు గాంధీ గారు ఏమంటారంటే, మన శరీరాన్ని బాగు చేసుకోవటానికి మనం అన్ని చేస్తున్నాము, అదే విధంగా ఆత్మలో ఉన్న గుప్త శక్తులను మేల్కొల్పటానికి మనం ఎందుకు అసాధ్యం అనుకుంటున్నాము, అది బ్రహ్మని ఎందుకు అనుకుంటున్నాము అని అంటారు అనమాట. నేను కూడా అందరిలాంటి వ్యక్తినే, వాళ్ళలాగా నేను కూడా తప్పులు చేస్తాను, సామాన్యమైన వ్యక్తినే, కాకపోతే నేను నా తప్పుల్ని ఒప్పుకొని వాటిని సరిదిద్దుకునే వినయాన్ని ప్రదర్శిస్తాను. నేను భగవంతుడిని నమ్ముతాను, ఆయన మంచితనాన్ని నమ్ముతాను, సంచల విశ్వాసంతో ఉన్నాను భగవంతుడి మీద, సత్యం కోసము, ప్రేమ కోసము అవేమైన ఆకాంక్ష ఉన్నాయని నేను ఒప్పుకుంటాను. ఇది ప్రతి మనిషిలోనూ కూడా అంతర్రహితంగా లేదా అని అడుగుతారు. అదే విధంగా ఇప్పుడు మనము ఎంతో ఉన్నతిని సాధిస్తూ ఉన్నాం భౌతిక ప్రపంచంలో. అది సాధిస్తూ ఉన్న టైంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో దివాళి కోరుకోనాన్ని మనం చెయ్యాలా అని అడుగుతారు. ప్రతిసారి మనిషి మృగమైన తర్వాతే మనిషిగా మారాలా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు అనమాట. అదే విధంగా ఇంకా ఏమంటారంటే గాంధీ గారు, ఈ విలియం పెన్ అనే అతను ఈ 17వ శతాబ్దంలో పెన్సిల్వేనియాలో అహింసా మార్గం ద్వారా సాధించినటువంటి విజయాలని అమెరికన్లు గుర్తు తెచ్చుకోవాలి అని చెప్తారనమాట. అహింసని వాడి క్వేకర్స్ అనే ఒక జాతి వాళ్ళు అలాంటి ఒక వలస వాళ్ళ మీద వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా బయటపడతారు అనమాట. అంటే ఆ తెగ వాళ్ళని వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళకి ఊచకొట్టుకోయో లేకుండా క్షేమంగా ఉంటారు అనమాట. ఆ లేడీస్ ఏం చేయరు, పిల్లవాళ్ళని ఏం చేయరు, మగవాళ్ళని కూడా హింసించరు. అట్లా వాటన్నిటి నుంచి ఈ ఈ తెగ వాళ్ళు బయటపడ్డారు అని చెప్తారు. అదే విధంగా ఒకసారి రూజ్వెల్ట్ అంటే అమెరికా అధ్యక్షుడు ఏమంటారంటే, అప్పుడు ఆ రోజుల్లో అమెరికా అధ్యక్షుడు, మొదటి ప్రపంచ యుద్ధంలో బల ప్రయోగం ప్రశాంతిని నెలకొల్పలేకపోయింది అని చెప్తారు. జయము అపజయము రెండు ఒకేలాగా నిస్సారంగా ఉన్నాయి. అంటే ఈ హింస అనేది ఎవరికి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అనమాట. ఈ ప్రపంచం ఈ పాఠము నేర్చుకుని ఉండాల్సింది అంటారు అనమాట.
హింసాత్మక ఇంకొక లావోట్టు అనే మహాశయుడు ఏమంటారంటే, హింసాత్మకమైన ఆయుధాలు ఎంత ఎక్కువైతే మానవులకు దైన్యం అంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. ఏ హింస అయినా సరే దాని విజయం ఎలా ఉంటుందంటే సంతాపంతో ముగుస్తుంది అని చెప్తారనమాట. అంటే అక్కడ కూడా నెగటివిటీ ఉంటుంది. హింస ఎప్పుడు సంతాపము బాధతోనే ముగుస్తుంది, ఆనందం ఏమీ ఇవ్వదు అని ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారు అనమాట. అంటే గాంధీ గారు ఇంకేమంటారంటే, నేను పోరాడుతున్నది ప్రపంచ శాంతి కోసము అని చెప్తారనమాట. భారతీయ ఉద్యమము అహింస సత్యాగ్రహాల మీద కనుక సాగినట్లయితే అది దేశభక్తికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. అదే విధంగా దేశ జీవితానికి కూడా ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది అని చెప్తారు. పాశ్చాత్య దేశాల గురుగారు ఇంకేమంటారంటే, పాశ్చాత్య దేశాల వాళ్ళు గాంధీ గారి కార్యక్రమాన్ని అలవి కానిది అని కనుక అనుకుంటే, గలీలీ గురువు అంటే ఉమ్, మన బైబిల్లో గలీలీ గురువు అన్న చెప్పిన దాని గురించి వీళ్ళు ఆలోచించాలి అంటారు అనమాట. ఆయన ఏం చెప్తారంటే, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పి చెప్తారనమాట. అట్లాంటివి అని అనుకుంటారు, కానీ అలా చేయొద్దు. నువ్వు చెడుని చెడుతో ఎదిరించొద్దు. ఎవరైనా నీ కుడి చెంప మీద ఒకటి కొడితే అతనికి రెండో చెంప చూపించు అని చెప్పేసి ఈ బైబిల్లో ఉంటుంది. దాన్ని వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి అని చెప్తారు. అదే విధంగా రెండు ప్రపంచ యుద్ధాల ద్వారా నిర్వీర్యము విధ్వంసం అయిన ఈ ప్రపంచంలోనికి గాంధీ గారి ఈ శకం అన్నది ఎంతో మనోహరంగా ఖచ్చితంగా మన విధంగా భగవత్కాల నిర్ణయం ప్రకారం వచ్చింది. అంటే ఇక ఇంత పీక్ వెళ్ళినప్పుడు గాంధీ లాంటి మహాత్ములు ఈ లోకానికి వచ్చి ఈ అహింసని గురించి చెప్తారు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఇది అయిపోయాక మళ్ళీ గాంధీ గారు చనిపోయినప్పుడు జరిగిన విషయాల గురించి చెప్తారన్నమాట గురువు గారు. 1948 జనవరి 30న ఆయన గాంధీ గారు న్యూఢిల్లీలో హత్య చేయబడతారు. అప్పుడు భారత ప్రధాని ఏమంటారంటే, ఆయన జాతిపిత అన్న పేరు వీళ్ళకి సాధ్యమైపోయింది. ఒక పిచ్చివాడు గాంధీజీని గాని చంపేశాడు. వెలుగు ఆరిపోయినందుకు కోట్లాను కోట్ల మంది విలపిస్తున్నారు. ఈ గడ్డ మీద వెలిగిన వెలుగు మామూలు వెలుగు కాదు. ఈ వెలుగు ఈ దేశంలో 1000 ఏళ్లు కనిపిస్తుంది అని చెప్పేసి ఎంతో గొప్పగా గాంధీ గారిని అప్పుడున్న నెహ్రూ ప్రశంసిస్తారనమాట. అంటే ఈ 5 నెలల ముందే స్వతంత్రం వస్తుంది. అప్పటికి ఈయన 78 సంవత్సరాలు ఉంటాయి గాంధీ గారికి. అప్పుడు ఈయన చనిపోతారనమాట. కానీ ఆ విషాద ఘటన జరగబోయే ముందు ఏంటంటే తెలుసు గాంధీ గారికి ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించిన వ్యక్తి కదా ఈయన. ఈయనకి ముందే ఆయన చావుని గురించి తెలుసు అనమాట. వాళ్ళ మనవరాలకి ఏం చెప్తారంటే, అబ్బా ముఖ్యమైన పేపర్లను ఇలా తీసుకురా అని చెప్పేసి చెప్తారనమాట. నేను ఇన్నాళ్ళు జవాబు రాసే నేను వీటికన్నిటికీ జవాబు రాసేయాలి, ఎందుకంటే రేపు అనేది ఇక లేకపోవచ్చు అని చెప్పేసి తన భవిష్యత్ సూచనలు కూడా ఆయన చేస్తారు. అదేవిధంగా ఎన్నో రచనల్లో కూడా ఆయన ఎప్పుడు చనిపోవచ్చు అన్న విషయాలను కూడా కొంత ఆయన చెప్తారనమాట. అదేవిధంగా ఉపవాసం చేసుంటారు ఆయన ఆ రోజు. 3 పిస్తోళ్ళు గుండ్లు ఆయనకి తగులుతాయి ఆ హత్య చేసినప్పుడు. ఆయనకి క్రిందకి వాళ్ళకు క్షమదానం చేస్తూ హిందూ సాంప్రదాయ పద్ధతిలో నమస్కరిస్తూ చనిపోతారనమాట ఆయన. అంటే ఆయన నిస్వార్థ జీవితంలో త్యాగాలన్నీ కలిపి ప్రేమపూర్వకమైన ఆ చివరి బంధమును చూపించగలిగారు. అంటే ఎంతో ప్రాక్టీస్ మీద ఉన్నారు ఆయన. ఆ నిస్వార్థత, త్యాగము, ప్రేమ అన్నది. అందువల్లే అట్లాంటి పని ఆయన చేయగలుగుతారు. ఆయన చనిపోయినప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఏం చెప్తారంటే ఆయనకి జోహార్లు అర్పిస్తూ, ఇలాంటి వ్యక్తి ఒకళ్ళు అంటే ఒక గొప్ప శాస్త్రవేత్త కదా ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన ఏమంటారంటే, ఒకరు ఇలాంటి వ్యక్తి మహాత్మా లాంటి ఒక వ్యక్తి రక్త మాంసాలతో ఈ భూమి మీద నడిచారు అన్న సంగతి చాలా నెక్స్ట్ తరాల వాళ్ళు కొంతమంది నమ్మలేకపోవచ్చు అంటారు. అదే విధంగా వాటికన్ సిటీ నుంచి అంటే క్రిస్టియన్ హైయెస్ట్ ఇది కదా అది చర్చి, అక్కడి నుంచి ఒక సందేశం ఇస్తుంది. అదేంటంటే, ఈ హత్య మాకు ఎంతో సంతాపం కలిగించింది. క్రైస్తవ సభినాళ్ళు మూర్తిభవించిన దేవదూత లాంటి గాంధీ గారి కోసం ప్రజలు గెలిపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇస్తారనమాట. అదే విధంగా ఒక విశిష్ట సత్కారాన్ని సాధించడానికి గొప్ప ఇదే అహింసని ఉంది. అంటే ప్రపంచ యుద్ధం టైంలో ఎంతో నెగిటివిటీతో ఉన్న ప్రపంచానికి అహింసని చూపించడానికి ఒక విశిష్టమైన ఆ సత్కారాన్ని సాధించడానికి వచ్చారు ఈయన మహాత్మా గాంధీ. అట్లాంటి ఆ మహాత్మా గాంధీ జీవితము ప్రపంచానికి కూడా ఒక ముఖ్యమైన సందేశాన్ని చాటి చెప్తూ ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. ఆయన ఆయన భవిష్యత్తును సూచించే మహాప్రవక్తలాగా ఏం చెప్పారంటే, ఆయన జీవితంలో ఇది ఆయన చెప్పిన ఒక గొప్ప సందేశం ఏంటంటే, అహింస జనబాహుళ్యంలోకి వచ్చింది, అది జీవిస్తుంది, అది ప్రపంచానికి శాంతి దూత అని చెప్పేసి, అహింస అన్నదే ప్రపంచానికి శాంతి దూత అని చెప్పేసి తన జీవితం ద్వారా వెల్లడించారు అని చెప్పేసి చెప్తారు.
ఇది గురువు గారు మహాత్మా గాంధీతో కలిసిన తర్వాత ఆయన రకరకాల ఆయన సిద్ధాంతాల గురించి ఆయనతో జరిగిన సంఘటనల గురించి మనకి చెప్పింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతో శ్రద్ధగా దీన్ని విన్నందుకు థ్యాంక్ యూ.